అంటే మీకు అనిపించలేదా సార్, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, గతంలోనూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నా, మరి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా అని మీకు అనిపించలేదా ఎప్పుడు? ఓకే, నేను 34 years కాంగ్రెస్ లా. నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మొయ్యని కాంగ్రెస్ కి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగతనం చేస్తాం మమ్మల్ని మొయ్య అంటే నేను మొయ్యనికి రాలేదు. కట్టిండ్రు. తెలంగాణ అప్పుల పాలైందా? ఆంధ్రప్రదేశ్ ఏమైనా అప్పుల పాలైందా? గరీబ్ వాళ్ళ భూమి లేని వాళ్ళ భూములు ఇచ్చిండ్రు. ఇందిరాగాంధీ కాలం అప్పులైందా? నీకు కొన్ని ప్రతి ఊర్లో పోతే మినిమం 100 ఇంద్రమ్మ ఇండ్లు ఉంటాయి. 100 ఇండ్ల ప్రతి గ్రామంలో అప్పుల పాలైందా? సెక్రటరియట్ కట్టిండ్రు, అప్పుల పాలైందా? అసెంబ్లీ కట్టిండ్రు, అప్పుల పాలైందా? యూనివర్సిటీలు కట్టిండ్రు, కాలేజీలు కట్టిండ్రు, స్కూళ్ళు కట్టిండ్రు, బళ్ళు కట్టిండ్రు, మధ్యాహ్నం భోజనాలు పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది, ఆరోగ్యశ్రీ జరిగింది. అప్పుల పాలు కాలేదే. చెప్పి ఈ రోజు ఎవరినైతే ఏ బిడ్డనైతే చంపుతా ఉన్నారు, ఏ మిషనరీ అయితే చంపుతా ఉన్నారు, వాళ్ళని కోసం కౌగిలించుకొని ఏడిపెట్టాడు ఒక సంఘ నాయకుడు, ఒక మేధావమ్మ నరేంద్ర మోడీ కౌగిలించుకొని కాళ్ళు మొక్కినోడు. ఊళ్ళలో ఎంతమంది చంపుతున్నారు, ఎంతమందిని ఉచ్చగొట్టకొస్తున్నారు. దళితుల బతికేంది బీజేపీ ప్రభుత్వాలు ఉన్న కాడ. బీజేపీ ప్రభుత్వంలో దళితులకు చోటు లేదంటారా? నేను మన శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ అవుతుండు. ఆయన రౌడీ, ఆయన ఆర్కిటెక్ట్. నేను డైరెక్ట్ అన్న అంటే ఈ రాష్ట్రంలో పాస్పోర్ట్ బ్రోకర్లు, దుబాయ్ షేకర్లు, ఓటుకునోటు దొంగలు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఒక బహుజన బిడ్డ కొడుకు ఎమ్మెల్యే కావద్దా ఈ రాష్ట్రానికి అన్న? వీళ్ళు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఈయన ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ గురించి అడగాలి, ఎస్సీ ఎస్టీ ఖాళీల గురించి అడగాలి, ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల గురించి అడగాలి, సన్న బియ్యం గురించి అడగాలి. ఈయనకు ధరణి గురించి ఈయనకు ధరణి స్కామ్ టోటల్ గా బయటకు తీసింది నేను. టెరాసిస్ కంపెనీ అని మొదలు పెట్టి కాళేశ్వరం స్కామ్ ఎక్కడెక్కడ సెంట్రల్ జైలు కుదబెట్టిన డాక్యుమెంట్ బయటకు తీసింది. ఇవి ఈయనకేం పని, ఇవి ఈయన సబ్జెక్ట్ కాదు కదా అంటారు. నువ్వేమో మందకృష్ణ మాదిగాను మీరు అన్న పేరు విషాదారుని అడుగుమనలేదు, మీనాక్షి నటరాజన్ పోయి అడుగుమన్నా, ఇంకోటి ఎవరిని అడుగుమంటున్నా, రాష్ట్ర డీజీపీ గారిని పోయి అడుగుమంటున్నా, ఇంకోటి ఎవరిని చీఫ్ సెక్రటరీ గారిని అడుగుమంటున్నా. అదంతా అవకాశం అంటే ముఖ్యమంత్రి కూడా అంటారు. నన్ను కేటీఆర్ ఎవరినైనా అడిగింది, నన్ను కొనే దమ్ము ధైర్యం వాళ్ళ దగ్గర ఉందా? నేను కింగ్స్ ఖాన్ అని ఎప్పుడు అంటారు, కింగ్స్ ఖాన్ ఎప్పుడు కింగ్ లేకుంటే మీరు అనుకుంటారు ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు. లక్షల మంది కింగ్స్ ఉన్నారు, ఒరిజినల్ కింగ్స్. వాళ్ళ క్యారెక్టర్ల కింగ్స్, వాళ్ళ మాటల కింగ్స్, వాళ్ళ బట్టల కింగ్స్, వాళ్ళ స్టైల్ల కింగ్స్, వాళ్ళ పేదరికంలో ఉన్న ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న కింగ్స్ లెక్క కనబడతారు. కింగ్స్ కాలనీ అంటే ఏందో, కింగ్స్ అంటే ఎవరో నేను కొద్ది రోజులలో ఖచ్చితంగా వాళ్ళు ఎవరో నేను చూపెడతా. మీరు ఇద్దరు కడాలేసి వాడలల్లో బోర్డులు పెట్టి ఇది కింగ్స్ కానీ ఇది కింగ్స్, ఇది కింగ్స్ క్రౌన్ అని కాదు, నేను ఒరిజినల్ కింగ్స్ చూపెడతా. వాళ్ళు మీకు కనబడతలేరు, నేను వాళ్ళని చూపెడతా. మీరు వాళ్ళని చూసుకుంటే తిరుగుతున్నారు. వాళ్ళ కింగ్స్ క్వీన్స్ అని మీకు తెలియదు. కింగ్స్ క్వీన్స్ ఎవరో నేను ఇంట్రడ్యూస్ చేస్తా. వాళ్ళతోనే నేను యుద్ధానికి పోతా. సో అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో ఉండి ఇప్పుడు బిఆర్ఎస్ లకు వచ్చేసి, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అది చేయడం కరెక్టే అంటారా? అమ్మ, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న వరంగల్ ఓఎస్డి గుండ పంచలి నాకు తెలుసు. ఆయన సిద్ధాంతాలల్లో నాకు ఒక లైన్ నచ్చిన సిద్ధాంతం ఏంటంటే, మావో జడేంగ్ ఒక మాట అంటాడు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మన ముందు బక్క జడ్సన్ గారు ఉన్నారు. ఎన్నో రోజుల నుండి కొన్ని సందేహాలు అందరిలోనూ మిగిలిపోయాయి. సో ఈ రోజు అవన్నీ కాకపోయినా కొన్నైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? బాగుంది సార్. చాలా రోజుల నుండి చాలా సందేహాలు అనేది ఉండిపోయినాయి. ఈరోజు కొన్ని సందేహాలు మేము ముందు పెడుతున్నాం. 13 మంది సస్పెన్షన్, డీజీపీ కలెక్టర్ గా ప్రమోషన్, అందులో 8 మంది మీద ఏసీబీ విజిలెన్స్ కేసులు. మరి మీరు కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ మీదనే మీరు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అసలు? అయితే అమ్మ, ఇప్పుడు వీళ్ళందరూ ఇందులో 13 మంది, అంటే 13 మంది కాదు, 13 మందిలో 8 మంది మీదనే కేసులు ఉన్నాయి. ఉమ్, అందులో గత ప్రభుత్వంలో అందులో వంశీ మోహన్ అనేటైనా కానీ, చంద్రకళ అనేటామె, ఉపేందర్ రెడ్డి అనేటోడు ఇప్పుడు ఆర్డీఓగా ఉన్నాడు, శ్రీనివాసులు అని ఏడి, అంటే ఆయన ప్రమోషన్ ఏం లేదు, నల్గొండకి ఆయన వల్ల ఒక డిఎస్పి శంకర్ అనేట ఆయన చనిపోయాడు మనోవేదంతో. అట్లా ఈరోజు విజిలెన్స్, యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదారులు మనం కూడా చేయొద్దు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం అనేది అనైతికం. పైగా ఈరోజు నేను ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారిని కలిసి వస్తున్నా. కలెక్టర్ మంచి, ఆయన పేరు మంచి పేరు, యాక్షన్ తీసుకుంటాడు, ఏవి పెండింగ్ పెట్టాడు అనే ఉద్దేశంతో నేను కలవడానికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తున్నా. ఇప్పుడు ఈ 8 మందిలో ఉపేందర్ రెడ్డి అనేటోడు ఉన్నాడు అక్కడ ఆయన ఎట్లా అనంటే, ఈరోజు రూల్ ప్రకారం పనిచేయకుండా వీళ్ళకు ధరణి అనేది అద్దం పెట్టుకొని కొన్ని వేల ఎకరాల భూములు కింది దిమ్మిని పంపించేశారు. మీకు తెలిసే ఉంటది, భూమా నాగిరెడ్డి వాళ్ళ కూతురు అరెస్ట్ అయిన మధ్యలో. అది కూడా వంశీ మోహన్ ఎంఆర్ఓ ఉన్నప్పుడు, చేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఉన్నప్పుడు జరిగినట్టే. ఇప్పుడు అసోంటి వాళ్ళకే ఇలా ప్రమోషన్, ఇంకా ఒక సోషల్ వెల్ఫేర్ స్టడీ సర్కిల్ భూమి కిందికి మీదికి చేశారు. కొన్ని ఈ విధంగా కొన్ని వేల కోట్ల భూములు ఈరోజు ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకు ఇచ్చుకుంటా, చెరువులను కూడా వాళ్ళు పట్టాలు చేసి ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి అసొంటోళ్ళకి ఇచ్చుడు ఎంతవరకు కరెక్ట్? ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికే ఇది పెద్ద మచ్చ. ఒక ఒక ఎంపీ గారు ఉన్నారు, మాజీ ఎంపీ, ఆయన మచిలీపట్నం ఎంపీ ఆయన ఎప్పుడో కొనుక్కున్న భూమి, ఆయన ఒక పనోళ్ళని పెట్టుకుంటే ఆ పనోళ్ళు వీళ్ళ పిల్లలందరూ అమెరికాకి వెళ్ళిపోయింది చూసి వాళ్ళు మొత్తం అమ్ముకున్నారు. కోర్టులు కానీ అన్ని కూడా వాళ్ళ ఫేవర్గానే ఇచ్చినా కానీ ఇటువంటి అధికారులు, ఉపేందర్ లాంటి అధికారులు ఏం చేస్తున్నారంటే వేరొళ్ళ దగ్గర ఈరోజు వాళ్ళు నాలొచ్చి పడి వీళ్ళను తొక్కే పరిస్థితి. అంటే ఈరోజు మేము కోరి తెచ్చుకున్న తెలంగాణ మార్పు కోసం కదా. ఇప్పుడు మార్పు కాంగ్రెస్తోనే సాధ్యము, మార్పు రేపు ప్రభుత్వం వస్తే మార్పు, ప్రజా ప్రభుత్వం వస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వం లెక్క ఉండకుండా ఈరోజు ప్రజా కంటకుల లెక్క మన ప్రభుత్వం కూడా మారితే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇటువంటి అధికారులను 101% వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి. ఈ 8 మంది విజిలెన్స్ కేసు మీద మీరు మాట్లాడుతూ ఉంటారు కదా సార్, ఇప్పుడు ఇవన్నీ వాస్తవాలే అంటారా లేదంటే ఆరోపణలు? నేను ఇవన్నీ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో, విజిలెన్స్ వాళ్ళ దగ్గర ఉన్న కేసులే కదా, నేను నా దగ్గర ఉన్న కేసులు. ఈ రోజు మెడ్చల్ కలెక్టరేట్ కు వెళ్ళింది కూడా వీళ్ళ విషయం. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ ఉపేందర్ రెడ్డి అంటాడు. అంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ ఇచ్చినాం అంటే ఈరోజు అంటే పేదల భూములు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళ రికార్డ్స్ అంటే భూభారతి వచ్చిన తర్వాత ఇంకా ఆర్డీఓలకు కానీ స్పెషల్ వీళ్ళకి కానీ ఎక్కువ పవర్స్ వచ్చినాయి. ఈరోజు వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అసలు మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా న్యాయం చేస్తుండ్రా? అదే నిజంగా న్యాయం చేస్తుండ్రా? వాళ్ళు ఏ విధంగా చేస్తుండ్రు అని అంటే న్యాయం చేస్తారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్, వీళ్ళు మీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ ఇచ్చినా వీళ్ళ బుద్ధి మారతలేదు, వీళ్ళు ఇంకా అట్నే ఉన్నారు. నేను కేంద్రంలో లోకేష్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళ ప్రమోషన్ ఇచ్చిండ్రో ఆయన మీద నేను ఛాలెంజ్ చేసిన డిఓపిటిలో, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ లో చేస్తే వాళ్ళు రిమార్క్స్ కోసం అడిగినా కానీ ఇవన్నీ జరుగుతున్నా కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు అనేది. లేటెస్ట్ కేసు ఇప్పుడు మొన్న ఇప్పుడు ఈ వారం 10 రోజుల కింద కేసు తీసుకుపోయి నేను కలెక్టర్ గారికి ఇటువంటి వాళ్ళ మీద 100% మీరు ప్రభుత్వానికి తెలిపాల్సిన బాధ్యత కలెక్టర్ల పైన ఉన్నది. మీరు ఇప్పుడు తప్పు చేస్తూ, కలెక్టర్ మంచోడే కావచ్చు, కింద ఆర్డీఓ కీసరా ఆర్డీఓ ఆయన ఉపేందర్ రెడ్డి అంటే ఈ 8 మందిలా ఈ డర్టీ డజన్ +2 వన్ ఆఫ్ ద ఫెలో అన్నట్టు ఆయన. కాబట్టి ఆ సొంటోళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఎట్లా చెప్పు. ఈరోజు మనము నిజామాబాద్ లో ఒక ఎన్కౌంటర్ జరిగింది, ఒక కానిస్టేబుల్ చంపేసిందని ఎన్కౌంటర్లో ఆయన చంపింది. మరొక డిఎస్పీ నల్గొండలో ఒక డిఎస్పీఏ ఒక అధికారి చేయబడి చనిపోయాను. మరి ఆ డిఎస్పీ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? శ్రీనివాసులు అనేటువంటి తీసుకొచ్చుకొని రంగారెడ్డి మీద నెత్తి మీద కూర్చోబెట్టుకుంటారు. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు వీళ్ళ మీద ఐటీ రైట్లు కరెక్ట్ వీళ్ళ మీద చేస్తే ఈరోజు వేల కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర దొరికే పరిస్థితి. కాబట్టి అటువంటి అధికారులను పెట్టి ఈరోజు పేదలను ఇబ్బంది పెట్టే పరిస్థితి, మధ్య తరగతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఈరోజు ఇటువంటి వాళ్ళకు అందలాలేని మన ప్రభుత్వం తెచ్చుకోలే కదా. మనం గత ప్రభుత్వం చేసిన నీచమైన పనులు, ఏదో లక్షల ఎకరాల భూమిని గత ప్రభుత్వం తిమ్మిని పంపించి చేశారు. 1,00,000 ఎకరాల భూమి లెక్క లేకుండా పోయింది ధరణిలో.
అవి మార్పు కోసం కదా మనం తెచ్చుకున్నది. మనం భూభారతి మార్చుకున్నాం కానీ దాని తీరుతెన్నులు మారాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం మళ్ళా వాళ్ళని వీళ్ళందరూ కూడా మళ్ళా బీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితంగా, కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా సేవలు అందించిన వ్యక్తులు వీళ్ళు, 8 మంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు సార్, బక్కా జడ్సన్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి పోస్ట్ పదవి ఇవ్వనందుకు ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అసలు? నేను ఇయ్యలేదు అని అంటే, నాకు రేవంత్ రెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నవారు కానీ అందరూ అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళే. అయితే నా ప్రాబ్లం ఏందనంటే, నా ఇష్యూ ఏంటంటే, ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయాలి. అది సాల్వ్ చేయనప్పుడు ప్రశ్న నా ప్రభుత్వం అయినా కానీ ఎవరి ప్రభుత్వం అయినా కానీ. ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ప్రస్తుతం నేను వాళ్ళ తరపు నేను మాట్లాడుతున్నా. ఒక 14,000 మంది రిటైర్డ్ అయి ఉన్నారు. అందులో 1000 మంది లంచాలు ఇచ్చి వాళ్ళ పైసలు తెచ్చుకున్నారు. ఇంకా 13,000 మందికి డబ్బులు రాలే, వాళ్ళ రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్, వాళ్ళకు బెనిఫిట్స్ అని కూడా అన్నారు దాన్ని, పెండింగ్ బిల్స్ బకాయిలు రాలే. అందులో 26 మంది చనిపోయారు. వాళ్ళ తరపు నేను వాళ్ళు ఏమంటారు తెలుసా సార్, నేను అడిగిన వాళ్ళను, మీకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రిటైర్ కాగానే మీరు డబ్బులు ఇచ్చేదా అంటే, నెల రోజులను మొత్తం క్లియర్ చేసేది. తెలంగాణ వచ్చినాక మీకు అప్పటికిప్పటి తేడా ఏంటంటే, ఏం లేదు సార్, తువాలో పెట్టుకొని చెప్తాను కొట్టుకున్నట్టు ఉండదు మా పరిస్థితి. ఆంధ్ర ఉన్నప్పుడే బాగుండే, ఇది సెపరేట్ తెలంగాణ అయినప్పుడు అని మేము మిలియన్ మార్చ్ లో పాల్గొన్నాము అంటే ఎందుకు ఆ మాట అంటే, ఈ రోజు మా తరపున మాట్లాడేటువంటి మేధావి ఎవరు లేరు అంటారు. మా తరపున మాట్లాడేటప్పుడు ఏ గొంతుకలు లేవంటారు. మా తరపున ఒక కోదండరామ్ వస్తలేడు, ఒక ఉద్యోగ సంఘాలు వస్తలేవు. 26 మంది చచ్చిపోయారు, ఒక్క సాగు కూడా పోలేదు. అంటే వాళ్ళు గవర్నమెంట్ లోనే ఉన్నారు కదా సార్, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడలేరు కదా. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా గవర్నమెంట్ లోనే ఉన్నారు కదా, మాట్లాడలేరు కదా. మరి మిలియన్ మార్చ్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అప్పుడు? అప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకం, సకల జన సమ్మె ప్రభుత్వానికి వ్యతిరేకం కాదా? వీళ్ళందరి మీద కేసులు కాలేదా? వీళ్ళ జీతాలు ఆగలేదా? తెలంగాణ ఏంటంటే స్వయం పాలన, మా పాలన మాకు వస్తాయని, మా పాలన మాకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎగిరితంతారని చెప్పి వాళ్ళు ఊహించలేదు. ఈరోజు ముందున్న అయితే ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం మనం విడిపోయేటప్పుడు మనకు మిగుల బడ్జెట్ 16,000 కోట్లు ఇచ్చుకుంటే మనకు పోయేది. ఈరోజు దాదాపు 7 లక్షల కోట్ల అప్పుకు చేరువుగా మనం ఉన్నాం. సాధించింది ఏంటి? నిరుద్యోగం పట్టినాం. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పైసలు ఇస్తాను, ప్లస్ మన ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏవి కానీ ఇల్లు ఇచ్చలేని పరిస్థితి, భూములు పంచలేని పరిస్థితి. ఈరోజు ఇన్ని జరుగుతూ ఉన్నాయి. స్వయం ఉపాధి ఇవ్వలేని పరిస్థితి, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఇవన్నీ ఈ 10 ఏళ్ళు, నేను రేవంత్ రెడ్డి ఒకరు, ఈ 10 ఏళ్ళు నడిచిన దుకాణం, 11 సంవత్సరాలకే నడిచిన దుకాణం అదే. మరి తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం, ఎవరి కోసం, ఎవరి పాలైంది తెలంగాణ అనేది? అదే నేను ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వాన్ని కానీ, వాళ్ళని, మా పార్టీ వాళ్ళని కానీ అందరినీ అదే అడుగుతున్నా. నేను రేవంత్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చినప్పుడే నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్. ఆయన వచ్చినప్పటికీ నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయన నా ప్రశ్నలు వాటికి జవాబు ఆయన ఇయ్యలేక, నేను దోపిడీ విధానం మేము మార్చుకోలేము కాబట్టి వాళ్ళు నన్ను పక్కన పెట్టింది, అంతకు మించి ఏం లేదు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఉందా సార్? ఆ పనితీరు వాళ్ళ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాదా, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలకెళ్ళి రాజకీయ సంచారకులు లెక్క వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అందులో పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ వాయా బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్. రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ వాయా టీడీపీ వాయా కాంగ్రెస్. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ బీఆర్ఎస్ కాంగ్రెస్. ఇట్లా చాలా మంది, వీళ్ళందరూ కూడా ఆయా పార్టీల తీరిన సంచారంలో, వాళ్ళ సీతక్క కూడా 2 పార్టీలు ఆమె, వీళ్ళందరూ ఆయా పార్టీలు తిరుగుకుంటే ఈ పార్టీలకు వచ్చి ఈరోజు ఈ పార్టీ కానీ, ఈ ఐడియాలజీ కానీ, ఈ సమానత్వం కానీ, సెక్యులరిజం కానీ ఇవేవి కూడా మాకు వర్తించే, మాకు సంబంధాలు లేవు. మేము రేపు బీజేపీ అయితే మేము బీజేపీకి పోతాం, రేపు ఇది పోతాం, కాబట్టి మాకు ఈ సంబంధం లేదు. దోసుకున్న రోజు దోసుకుంటాం, పోయేటప్పుడు వెళ్ళిపోతాం. అందుకనే వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ ఐడియాలజీ కానీ, ఒరిజినల్ విధానాలు కానీ ఏడ కూడా పట్టించుకుంటారు. అందుకనే వీళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ప్రెస్టేజ్ ఉన్నది, ది ప్రెస్టేజ్, కేటీఆర్ దానికి పర్మిషన్ ఇచ్చారు. మరి అది చెరువులో ఉన్నప్పుడు వీళ్ళు కూలగొట్టాలి కదా, కూలగొడతారు, కట్టిపిస్తున్నారు. నేను చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. ఇట్లా అన్నిట్లలో కూడా వాళ్ళు ఇవే కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ కాంగ్రెస్, ఇప్పుడున్న కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ డిఫరెంట్ కాంగ్రెస్. ఇది ఒక విధమైన
ఏది మనువాదాన్ని అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఒరిజినల్ సెక్యులరిజంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? అసలు ఎందుకు నన్ను సస్పెండ్ చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీని అడగడం జరిగిందా? అమ్మ సస్పెండ్ అయ్యేటప్పుడు నోటీస్ పట్టుకొని కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి గారు మా ఇంటికి స్వయంగా వచ్చారు. మీ సస్పెండ్ నోటీస్ పట్టుకొని చిన్నారెడ్డి గారు వచ్చిండు. మామూలుగా చైర్మన్ రారు ఎక్కడికి, ప్రెస్ కు రిలీజ్ చేస్తారు. కానీ ఆయన కాన్షియస్ ఒప్పుకోలే, నేను అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి నా ఇంటికి లెటర్ పట్టుకొని ఆయన ఇంటికి వచ్చి, నేను ఆ సందర్భంలో నేను ఇంట్లో లేనప్పుడు ఆయన ప్రజాభవన్లో ఉన్నాడని చెప్పి నాకు ఫోన్ చేశాను మా ఇంట్లోకి వెళ్ళి. లేకపోతే ఇట్లా ఒకసారి కలవాలని అంటే సరే నేను వచ్చిపోయి కలిసిన, ఇట్లా నీ మీద నోటీస్ వచ్చింది, జర ఊకోరా బ్రదర్ అది ఇది అని చెప్పి. అంటే అప్పటికే మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు మీకు నోటీస్ పంపించారు? వ్యతిరేకం అనేది కాదు. అక్కడ నేను మాట్లాడేది అన్ని కూడా కన్స్ట్రక్టివ్ గానే మాట్లాడినా. నేను మాట్లాడినాక ఏ తప్పులు ఉన్నాయని చెప్పి మాట్లాడినా. గత ప్రభుత్వ విధానాలు మీరే ఇప్పటికి కూడా మీరు పాటిస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏం లాభం అని చెప్పి నేను మాట్లాడతాను. నేను ఖచ్చితంగా నేను మాట్లాడతా. ఇప్పుడు అంటే మీకు అనిపించలేదా సార్, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, గతంలోనూ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నా, మరి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే ఎలా అని మీకు అనిపించలేదా ఎప్పుడు? ఓకే, నేను 34 years కాంగ్రెస్ లా, నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మొయ్యని కాంగ్రెస్ వచ్చిన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగతనం చేస్తాం మమ్మల్ని మొయ్య అంటే నేను మొయ్యనికి రాలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, నేను ఐడియాలజీ నచ్చింది, ఆ సిద్ధాంతాలు నచ్చి నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి నేను కూర్చున్నాను. అంటే నేనున్న పార్టీలో కూడా తప్పు చేస్తే నేను అంతే కదా. ఈ రోజు నాకేం, నేను పోయిన గత కేసీఆర్ ప్రభుత్వం నా మీద 2 లక్షలు అప్పు చేసినాను. అప్పు చేసినారు కానీ నా ఇంట్లో బియ్యం లేదు, అర్థమైందా? నాకు గిట్టుబాటు లేదు, నాకు నౌకర్ లేదు, నాకు రోజుగారీ లేదు. మనం నా పేరు మీద అప్పు చేసి పెట్టినవేంటి అని చెప్పి నేను కొట్లాను. మళ్ళా నువ్వు అప్పు తీర్చే ప్రయత్నం చేయకుండా ఈ రోజు నేను కూడా అప్పు తెస్తానంటే ప్రతి మంగళవారం, ఇలా మంగళవారం కదా, ఇలా బాండ్స్ కుదబెడతారు. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంకు తెలంగాణ బాండ్స్, సెక్యూరిటీ బాండ్స్ ప్రతి మంగళవారం కుదబెట్టి 2000 కెళ్ళి 6000 కోట్లు ప్రతి వారం మనం తెచ్చుకుంటాం. తెచ్చుకొని దాన్ని దేనికి పెడుతుందో తెలియదు, దేనికి ఖర్చు పెడుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఈరోజు అంటే నేను ఈ ఏర్పడ్డ తెలంగాణ అంటే ఆత్మగౌరవం అంటే ఈరోజు అప్పుడున్న గౌరవం ఉంటుందా సమాజంలో కానీ ఎక్కడ కానీ ఉండదు. మరి ఈ రోజు మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ తెలంగాణ అప్పుల పాలు చేసి అప్పుల పాలున్న తెలంగాణకు ఆత్మగౌరవం ఉన్నది అని అంటే అది అబద్ధమా నిజమా? అప్పు తీర్చే పరిస్థితి తెలంగాణకు ఇయాటికి కూడా ఉన్నది. మరి అప్పు దేనికోసం అయింది? మీరు ఎవరి కోసం ఇచ్చినట్టు అయింది? ఆ అప్పు వల్ల ఎవరు లబ్ధి పొందేరు? కాంట్రాక్టర్లు, పొలిటీషియన్లు, బ్యూరోక్రసీలు తప్ప ఈ రోజు లబ్ధిదారులు ఎవ్వరు కూడా లేరు. అంటే డెవలప్మెంట్ చూపిస్తున్నారు కదా సార్, డెవలప్మెంట్ కనపడడం లేదా? దీనికి అంత ఇచ్చినాం, 200 కోట్లు ఇచ్చినాం, 300 కోట్లు ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు అది ఇవి అన్ని గత ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చూసినట్టయితే ప్రచారంలో 200 కోట్లు ఇచ్చినాం మేము అభివృద్ధి కోసం, ఇవన్నీ చెప్తున్నారు. సో అట్లా అప్ప అయ్యిండొచ్చేమో మరి. ఒకవేళ మీరు డెవలప్మెంట్ అదే అని అంటే నాగార్జున సాగర్ కట్టిండ్రు, తెలంగాణ అప్పుల పాలైందా? ఆంధ్రప్రదేశ్ ఏమైనా అప్పుల పాలైందా? గరీబుల భూమి లేని వాళ్ళ భూములు ఇచ్చిండ్రు, ఇందిరాగాంధీ కాలం అప్పులైందా? నీకు కొన్ని ప్రతి ఊర్లో పోతే మినిమం 100 ఇంద్రమ్మ ఇండ్లు ఉంటాయి. 100 ఇండ్ల ప్రతి గ్రామంలో ప్రతి అప్పుల పాలైందా? సెక్రటరియట్ కట్టిండ్రు, అప్పుల పాలైందా? అసెంబ్లీ కట్టిండ్రు, అప్పుల పాలైందా? యూనివర్సిటీలు కట్టిండ్రు, కాలేజీలు కట్టిండ్రు, స్కూళ్ళు కట్టిండ్రు, బళ్ళు కట్టిండ్రు, మధ్యాహ్నం భోజనాలు పెట్టిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది, ఆరోగ్యశ్రీ జరిగింది. అప్పుల పాలు కాలేదే. ప్రాజెక్టులు కట్టిండ్రు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు, శ్రీపాదరావు సాగర్ ప్రాజెక్టు కట్టిండ్రు, అనేకమైన ప్రాజెక్టులు కట్టిండ్రు. మరి ఇప్పుడే అప్పుడు ఎందుకైంది? అప్పుడు కాలే. మరి ఇప్పుడు అప్పులు అయినాయని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకు అవుతున్నాయి అనుకుంటున్నారు అప్పులు? దిగమింగుతుండ్రు కాబట్టి. ఇవాళ ప్రాజెక్టు ఏం లేదు. ఎంత కాళేశ్వరం ఉన్నది, ఎంతతో కడుతున్న ఇంకా ఎంత కంప్లీట్ అవుతుంది? ప్రాణహిత చేవేళ దాని ఒరిజినల్ లేదు. 3000 కోట్లు అయితే కంప్లీట్ అవుతుంది. లేదు 1,00,000 కోట్లకు పెంచాలి. 1,00,000 కోట్లు పెంచితే నాకు ఎంత నిర్మాణం వ్యయం ఎంత పెరిగితే నాకు అంత కమిషన్ వస్తుంది, నాకు గుత్తేదారికి అంత కమిషన్ వస్తుంది. మూసీ ప్రక్షాళన నేను ఒకటి, ఈరోజు స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసుకుంటే అది ఎట్లనో మూసీ ప్రక్షాళన కూడా అంత. ఈరోజు మూసీలోకి వచ్చి ఆ నీళ్లు కలుషితం అయ్యేది దాదాపు 100 ఫార్మా కంపెనీలకు వెళ్ళి, వివిధ కంపెనీలకు వెళ్ళి వచ్చే వ్యర్థాలు మొత్తం
మూసీలో కలవడం వల్ల నీళ్లు ఖరాబ్ అవుతుంది. అవును. నువ్వు దేన్ని ఆపాలి, నువ్వు దేన్ని అరికట్టాలి, దేన్ని అరికట్టాలి, ఫస్ట్ ఆ నీటిని అరికట్టాలి. మరి వాళ్ళ నోటీసులు పంపినావా, నువ్వు పంపలే. దివ్యోడు వచ్చిండు, నీ ఇంటికి వచ్చిండు, అర్థమైందా, నీకు ఇంటికి వచ్చిండు, నీకు ఒక చెక్కి 5 కోట్లు ఏది దీనికోసం ఇచ్చిండు, వరద బాధితుల కోసం అని ఇచ్చిండు. ఏ వరద బాధితులకు ఇచ్చిండో నాకు తెలియదు. ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, సెక్రటరియట్ ఇవ్వలే, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారి ఇంట్లో చెక్కులు తీసుకుంటాడు ఎవడన్నా? తీసుకున్నారు. ముఖ్యమంత్రి చెక్కులు తీసుకున్నా ముఖ్యమంత్రిలో పెట్టెలు కూడా పోయి ఉంటాయి. పెట్టెలు ఈజీగా నా ఇంట్లో ఎందుకు తీసుకుంటావు నువ్వు చెక్కు? ఇంట్లో అయితే పెట్టె మళ్ళా సెక్రటరియట్ పెట్టె తీసుకపోవడం కష్టం కాదు. కాబట్టి అట్లా దివీస్, భారత్ బయోటెక్స్ అట్లా 5 కంపెనీలు నాకు తెలిసిన 5 కంపెనీలకు వెళ్ళి తీసుకున్నావు. వాళ్ళ దగ్గర నీవు పైసలు తీసుకున్నాక ఇక వాళ్ళ నోటీసులు ఇచ్చిన నాకు ఏడగలం అంటే నోటీసులు ఎక్కడని ఇచ్చినవా? మరి ప్రక్షణ దేనికోసం? 1,00,000 కోట్లు ఇది కూడా కట్టాలి. కేసీఆర్ 1,00,000 కోట్లు పెట్టి అది కట్టింది కదా, నేను ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టినా కట్టాలి. నాకు డబ్బు కావాలి. మళ్ళీ టీఏడిఎల్ వీళ్ళు ఉద్యోగులు పోయి మాకు టీఎల్ ఇవ్వండి సార్, మాకు టీఎల్, నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అంటారు. మూసీకి వెళ్తాయి నీకు మళ్ళీ వేరే 4th సిటీకి వెళ్తాయి, ఫ్యూచర్ సిటీకి వెళ్తాయి. ఈయన అనుకున్న పథకాలు అన్నిటికి వస్తాయి, కానీ వీటికి మాత్రం రావు. కానీ అప్పులు అవుతుంది. దేనికోసం? ఈ వ్యయం పెంచేదంతా తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ పేదరికం కోసం కాదు. వాళ్ళంతా వాళ్ళ కమిషన్ కోసం. తెలంగాణ ప్రజలకు ఏం కావాలి? నువ్వు ఫ్రీ బస్సులో తిరుగు, కొత్త బస్సులు వేసినావా? వేయలే. అలానే ఇరికిరికి ఫ్రీ బస్ పెట్టినావు, కొత్త బస్సులు పెంచలే కదా. నువ్వు కొత్త బస్సు పెట్టకుండా పాత బస్సునే ఇరికిపోతున్నావు కదా. ఇంకో టికెట్ ఇచ్చి 100 మంది పోయే బస్సులా ఇప్పుడు 200 మంది ఇరికిపోతుండ్రు కదా. అట్లా కొత్త బస్సు ఎక్కడ వేసినావు నువ్వు? బస్సులు ఏమి వేయలే కదా. అంటే నేను ఇవాళ నన్ను ఈ తెలంగాణ వచ్చినాక నన్ను ఒక 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా మేము చేసినామని మీరు ఒప్పుకున్నట్టే కదా. ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ అంటే ఇగో అమ్మా, గత ప్రభుత్వం పండుగ చీరలు ఏది దసరా వీళ్ళు బస్ టికెట్ ఈ 2 కూడా చీప్. ఎందుకు చెప్పన్నా? ఎవరైనా సరే పండుగ అంటే వాట్ ఈస్ ద ఫెస్టివల్ అంటే వాళ్ళ సంపాదనతోని వచ్చిన రూపాయి దాచిపెట్టుకొని ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుని ఫెస్టివల్. ఒకవేళ ఒక పండుగకు వాళ్ళ సెలబ్రేట్ చేసుకోలేకుంటే, ఒక పండుగకు సంవత్సరానికి ఒక్క పండుగ వాళ్ళ భార్య కానీ పిల్లలకు కానీ తల్లి కానీ తన చీర ఒక బట్టలు కొనలేనంటే వాడి ఇంటి వాడు మొగోడే కాదు, ఆ ఇల్లు సంసారమే కాదు. అర్థమైందా? ఈ రోజు నీ పండుగ నా పండుగ అన్నాడు కేసీఆర్. నువ్వెవరి నా పండుగ చేయనీకి? హూ ఆర్ యూ? నేను గత ప్రభుత్వంలోనే ఓపెన్ గా అడిగిన, నువ్వు ఎవరి నా పండుగ చేయనీకి, నువ్వు ఎవరి నాకు చిరియనీకి? మీరు నాకు ఓట్లు వేసారు కాబట్టి నువ్వు ఎట్లిస్తావు? నువ్వు నాకు ఎట్లిస్తావు? నేను ఓటు ఎందుకు ఇచ్చినా? నాకు రాష్ట్రంలో మంచి పాలన ఇవ్వమని, నా మంచి పాలన. ఇవాళ పరిస్థితి ఏంది నేను చెప్తున్నా. నా అభిమానంతో నువ్వు ఎక్కడికి వెళ్ళిస్తున్నావు? నా ప్రభుత్వం 50 నేను 50 రూపాయల చీర కన్నా. ఈ రోజు ఎంత పేదోళ్ళు అయినా కానీ మినిమం 500 రూపాయల చీర కొను. అయితే పేదవాళ్లకు బట్టల పంపిణీ ద్వారా చేనేత వాళ్ళకు నేను వర్క్ ఇస్తున్నా. చేనేత వాళ్ళకి ఇయ్యలే కదా కేసీఆర్. చేనేత వాళ్ళ దగ్గర కొనలే. కైండ్ ఇన్ఫర్మేషన్ సూరత్కి వెళ్ళి కొనుక్కొచ్చాడు. చేనేత వాళ్ళ దగ్గర బట్టలు కొంటే 500 రూపాయలు అవుతాయి మినిమం. వాళ్ళు చేతితో నేస్తారు, వాళ్ళు సొంతంగా నేస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర కొన్నారు. వాళ్ళ దగ్గర కొంటే వీళ్ళకి గిట్టుబాటు ధర తగ్గదు. అంటే నేను ఏం చెప్పొస్తున్నా అంటే నన్ను పథకాల వరకు పరిమితం ఎందుకు చేస్తున్నావు? నాకు మంచి విద్యని, నాకు మంచి వైద్యమి. ఒకటి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉన్నది ఏంటంటే, చేప ఇచ్చే బదులు చేప పట్టును నేర్పించుకో. చేప ఇచ్చినప్పుడు ఒకటే రోజు చేప తింటా నేను. నువ్వు చేప పట్టును నేర్పిస్తే నేను రోజుకు చేప తింటా. అర్థమైందా? అందుకని చైనా సేయింగ్ అన్నట్టు. అయితే నువ్వు ఆ విధంగా నన్ను నేర్పకుండా, నా నైపుణ్యం పెంచకుండా నువ్వు నన్ను అక్కడనే ఉంటే అంటే ఇక్కడ ఓటర్ అనేటోడు ఎప్పుడు పేదరికంలో ఉండాలి. ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎక్కడ రింగ్ రోడ్డు పడ్డా, ఫ్యూచర్ సిటీ పడ్డది. ఫ్యూచర్ సిటీ ఎవరి భూములు పోయినాయి? ఎస్సీ ఎస్టీ బీసీల భూములు పోయినాయి. నువ్వు ఎక్కడ రోడ్డు ఎక్కి వేసినా, ఎక్కడ ఒక ప్రాజెక్ట్ వేసినా కేసీఆర్ భూమి పోదు, రేవంత్ రెడ్డి భూమి పోదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పోదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూమి పోదు. పేదల భూములే పోతాయి, ఎస్సీ ఎస్టీ బీసీల భూములే పోతాయి. వేరే భూమి ఎక్కడైనా పోయిందో ఒక్కసారి చూపి ఒక దగ్గర. నాకు దానికి మేము నష్టపరిహారం కట్టిస్తున్నాం. నాకెందుకు నష్టపరిహారం? నువ్వేం తీసుకోవా నష్టపరిహారం? అంటే మీ ప్లేస్ లో ఉన్న దారిలో మాకు ప్లానింగ్ వచ్చింది. నీ జాగలకి అసలు ఒకరి దాకా ఒకరి దగ్గర పోవాలి కదా. ఒక్క మంత్రి దగ్గర ఇయ్యాలి దాకా. చంద్రబాబు నాయుడు భూమిలోకి వెళ్ళి ఎన్ని ప్రాజెక్టులు పోయినాయి? అర్థమైందా? కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఏ ముఖ్యమంత్రి భూములకి వెళ్ళి ఇయ్యాలి దాకా ఒక రైల్వే లైన్ గాని, ఒక బస్ స్టాండ్ గాని ఏది కూడా ఎందుకు పోలేదు ఇయాటి వరకు? వీళ్ళ భూములే ఎందుకు పోతాయి? నేను ఫార్మా కంపెనీ పెడతా, లగిచెర్ల లంబడల భూములు గుర్తుకొస్తాయి. నేను ఫ్యూచర్ సిటీ పెడతా,
నీకు ఇబ్రాహీంపట్నం దగ్గర ఎస్సీల భూములు అంటే ఎక్కడ దళితుల భూములు ఉన్నాయో అక్కడ వీళ్ళు కావాలని ప్లాన్ చేసి కడుతున్నారు అని అంటారు. 101%. ఎందుకంటే ఎప్పుడైతే ఈ భూమి ధర పెరుగుతుందో ఇవన్నీ కూడా హైదరాబాద్ కి ఎక్కడైతే జిల్లాలకు 33 జిల్లాలు అయినాక జిల్లాకు దగ్గరనో హెడ్ క్వార్టర్ కు దగ్గరనో లేకుంటే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న భూమి మొత్తం గుంజుకుంటారు. ఎందుకు గుంజుకుంటారు అంటే ఈ భూములతోనే ఒకసారి ఈ భూములు 2 కోట్లు 3 కోట్లు అయితే వీడు కోటీశ్వరుడు అవుతాడు. వీడు కోటీశ్వరు అయితే నా మాటినాడు. మొన్న ఒక యాక్సిడెంట్ అయింది, బస్సు యాక్సిడెంట్. ఏమన్నాడు విశ్వేశ్వరరెడ్డి, డొక్కు రోడ్లు ఉన్న రోజులే యాక్సిడెంట్ కాలే, మంచి రోడ్లు చేసిన యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంటే ఏందన్నట్టు అంటే నీవు ఈ రోడ్డు మీద వాళ్ళు ఎత్తేసుకుని దిగేసి వాళ్ళ జీపులలో హైదరాబాద్ దగ్గర వచ్చేటోళ్ళు, వాళ్ళ పిల్లలు చదువుకునేటోళ్ళు, వీళ్ళు చదివేందుకు వీలు లేదు. అప్పుడు రోడ్లు వేయకపోవడానికి కారణం అదే, ఈ ఫ్యూడలిస్టు. హైదరాబాద్ పోవద్దు, నగరాలకు పోవద్దు, టౌన్ లో పోవద్దు, వీళ్ళు చదువుకోవద్దు, వీళ్ళు ఊళ్ళోనే ఉండాలి. ఊర్లో ఉన్న వాళ్ళు రోడ్లు అవి మంచిగా ఉంటే హైదరాబాద్ రోడ్లు సేమ్ అదే పద్ధతి. అలా ఫ్యూడల్ పద్ధతి ఏంటంటే ఈ వైట్ కాలర్ రోక్స్ వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల భూములు రేట్లు పెరగద్దు, వీళ్ళ భూముల రేట్లు పెరిగిన రోజు వీళ్ళ జేబులు డబ్బులు వస్తాయి, వీళ్ళ జేబు డబ్బులు వచ్చిన రోజు ప్రశ్నించడం మొదలు పెడతారు, రాజకీయం మొదలు పెడతారు. వాళ్ళ భూమి గుంజుకో, ప్రభుత్వం మార్కెట్ రేట్ ₹1 మేము 6 లక్షలే ఇస్తాం, మేము 10 లక్షలే ఇస్తాం, మేము మీకు ఇవాళ దాకా ఒక్క దగ్గర కూడా ఒక ఫ్యాక్టరీ కట్టాలి. ఇవాళ దాకా మీకు కేసీఆర్ దాదాపు ఒక 40-50 వేల ఎకరాలు తీసుకున్నాడు. ఎన్ని కంపెనీలు కట్టినా ఎన్ని ఫ్యాక్టరీలు కట్టారు చూపియండి మీరు. నీకు గచ్చిబావులో ఎవడో వచ్చి పెట్టినా ఐటీ కంపెనీలు చూపెడతారు, కానీ ఎన్ని కంపెనీలు పెట్టినా ఎంత పెట్టినా నువ్వు చూపి ఇవాళ దాకా. నేను ప్రతి దాని మీద నేను కేసులు వేసిన, నేను ఏడ మాట్లాడినా చెప్పును. ఏవి గుంజరు, వాని దగ్గర గుంజుకోవాలి, కొన్ని రోజులైనాక దాని మీద రియల్ ఎస్టేట్ చేయాలి. ఇప్పుడు పుప్పాలకు కూడా ఉన్నది ఇక్కడ. సో గవర్నమెంట్ పేరు చెప్పి తీసుకొని వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతే. 101% వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఇక నడుస్తుంది కుప్పల కూడా. 30,000 కోట్ల పేదల భూములు, ఎస్సీ ఎస్టీ భూములు తీసుకొని ఈ రోజు ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి ఫ్యాక్టరీలు పెట్టకుండా మాజీ ఎంపీ కొంటాడు, అక్కడికి వెళ్ళి కొంటాడు. అంటే నేను చెప్పేది వీళ్ళ భూములు అంటే ఎప్పుడు కూడా వీడు పేదరికంనే ఉండాలి, వీడు ఫ్రీ బస్సే అడగాలి, వీడు 2 కిలోల బియ్యానికి అడగాలి, వీడు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకే అడగాలి, వీని కోరికలు పెరగద్దు. 77 ఏళ్ల స్వాతంత్రం ఇయాడికి నువ్వు అక్కడనే ఉండాలని కోరుకుంటున్నావు. నా పథకాలు పెంచుతున్నావు, నా పథకాల పైసలు పెంచుతున్నావు, కానీ నువ్వు నా సంపాదన పెంచుతలేవు, నా గిట్టుబాటు ధర పెంచుతలేవు. అంటే కుట్ర ఏడదాగా ఉన్నది. దాని మీద అడగకపోవడం మన తప్ప కాదా? ఇవాళ అడిగే కమ్యూనిస్టు కాన రాకుండా పోయారు. మేధావులు అనేది పాలకుల సంఖ్యలో వచ్చారు. ఈరోజు ప్రశ్నించేటోళ్ళు అడిగేటోళ్ళు ఎవరున్నారు? ఈరోజు 8 మంది అధికారులు 100 కోట్ల రూపాయలు ఈ రోజు నిసిగ్గుగా సంపాదించి ఈ రోజు 8 మంది ఏసీబీ యాంటీ కరప్షన్ అంటే లంచగొండి ఆఫీసర్లు అని చెప్పి ముద్ర ఏసీబీ విజిలెన్స్ వేసినాక ఇవాళ ప్రమోషన్ ఇచ్చిందంటే ఇవాళ వాళ్ళు ఎవరు? ఈ నేను చెప్పిన భూములు మన దగ్గర నుంచి గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటోళ్ళే. మన 8 మంది ఆర్డీఓలే కదా, 8 మంది కలెక్టర్లు అనుకుంటారు. అసలు కింద మొత్తం ఇటువంటి అవినీతి పదిలైన అధికారులు ఎందుకు పెట్టుకుంటారు అంటే పేదల దగ్గర భూములు గుంజుకోనికి వీళ్ళు ఆ డ్యూటీ చేస్తారు కాబట్టి, వీళ్ళు స్పెషలిస్ట్ కాబట్టి వీళ్ళ ప్రమోషన్ ఇచ్చుకుంటా. పూర్వకాలంలో స్వతంత్ర ఉద్యమంలో మన దగ్గర కోవట్లను తయారు చేసేది. మనకు అన్నం ఇచ్చి, మనకి బియ్యం ఇచ్చి, బియ్యం అన్నమే డబ్బులు కాదు, అన్నం బియ్యం ఇచ్చి వాడు ఎప్పుడు పోతున్నా ఇచ్చి వాడిని చంపాలి. ఆ విధంగా ఈ ఆఫీసర్లను పెట్టి ఈ రోజు పేదల భూములు గుంజుకోనికి వాడుకునే ఒక యంత్రాంగాలు. మీకు తెలుసు కదా సార్ 8 మంది మీద కేసులు ఉన్నాయి, విజిలెన్స్ కేసులు ఉన్నాయని. మరి ప్రభుత్వానికి తెలియదా ఆ 8 మందికి ప్రమోషన్స్ ఎందుకు ఇచ్చిర్రు? అసలు ఎలా వచ్చినాయి ప్రమోషన్స్? మాకే కావాలి, మాకు కావాలంటుండ్రు. అంటే వాళ్ళ మీద కేసులు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి నోబెల్ బహుమతి గ్రహీతనా, తెలంగాణ ముఖ్యమంత్రి నోబెల్ బహుమతి గ్రహీతనా, ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికినటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో దృష్టిలో ముద్దాయి. ఇలా యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్ కి పోతే డైరెక్టర్ కూడా ఎస్ బాస్ అని సలాం కొట్టాలి. ఎందుకు? చీఫ్ మినిస్టర్ ప్లస్ హోంశాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి. ఎవరినైతే అదే కార్యాలయానికి పైసలు ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండ్ పట్టుకొని గల్లా పట్టుకొని జేబులో తోసి గుంజుకొని వచ్చి కుసబెట్టిన పోలీసు లేచి ఈరోజు సలాం కొట్టాలి. ఈరోజు అసొంటోడు అవినీతి అధికారులు కావాలని కోరుకుంటారు, కానీ నికాసైన అధికారులు కావాలని ఎందుకు కోరుకుంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అంతా అవినీతిగానే నడుస్తుంది. మరి 8 మంది ఎందుకు? నీకు విజిలెన్స్ ఏజీపీ కేసు ఉన్న ఎట్లా ప్రమోషన్ ఇస్తావు? ఒక ఉపేందర్ రెడ్డి అనేటువంటి ఈరోజు రాక్షసుడు ఈ రోజు నిజంగా ఎవరికైతే హక్కు ఉన్నదో హక్కుదారులకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ హక్కు ఇవ్వకుండా బ్రహ్మస్పేట ఏదో ఊరు ఆడ ఒక ఎక్స్ఎంపీ చచ్చిపోయి 1965 వాళ్ళ కుటుంబస్తుల భూములు మొత్తము థర్డ్ పార్టీ చేతిలో పోయి థర్డ్ పార్టీ బినామీలు, థర్డ్ పార్టీ అంటే మొత్తం బినామీలు, ఆ కబ్జాదారుల బినామీల దగ్గర నువ్వు వసూలు చేసుకుంటా నువ్వు కూర్చుంటా ఉన్నావు. ఈ రోజు మన వంశీమోహన్ అంటోడు
తెల్లాలేస్తే వాళ్ళ మొత్తం దిలీప్ కు గత ప్రభుత్వం దోచిపెట్టిండ్రు. ఈ రోజు వాళ్ళందరికీ సద్దులు కడతా ఉంటే కేసులు ఉన్నాయి, విజిలెన్స్ కేసులు ఉన్నాయి, ఏసీ నీ దగ్గర ఉన్నాయి, నువ్వు హోంశాఖ మంత్రివి, నీవెట్లా ప్రమోషన్లు ఇస్తావు, ఎట్లా నీ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి? అంటే నేను చెప్పినట్టు వింటున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టే వీళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చిరని మీరు అంటున్నారు. 101%. నేను చెప్పి ఇప్పటిదాకా వచ్చిన సీక్వెన్స్ ఇసోంటోళ్ళను వాళ్ళకి కావాలి, మాకు ఇసోంటోళ్ళే కావాలి, మాకు మన మైండ్ పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారు, ఉచిత పథకాలు ఇస్తారు. ఇగో ఎప్పుడైనా ఇవాళ ఆపోజిషన్ పార్టీల బీఆర్ఎస్ ఆపోజిషన్ రోల్ ఏంది? ఈ 8 మంది పైన బీఆర్ఎస్ ఇవాళ దాకా ఎందుకు ప్రశ్నించలేదు? 8 మంది అవినీతి అధికారులను ఎందుకు పెట్టుకున్నావని ఎందుకు అడగలేదు? ఇవి అడగరు. నువ్వు 6 పథకాలు ఇస్తా అన్నావు కదా, ఫ్రీ బస్ ఇస్తా అన్నావు, నువ్వు ఫ్రీ బస్ ఇస్తా అన్నావు, నువ్వు ఏది పండుగ మన దసరా బట్టలి అంటే ఆపోజిషన్ వాడు మనం ఇట్నే ఉండాలని కోరుకుంటాడు, వీడు ఇట్నే ఉండాలని కోరుకుంటాడు. అవినీతి పరులైన అధికారుల గురించి వాడు ఎక్కడ కూడా మాట్లాడదు. నీకు ఎక్కడ కూడా ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, ప్రజలు ఎదుర్కొన్న ఇష్యూస్ కానీ ఏడ కూడా ఆపోజిషన్ పార్టీస్ ఎవ్వరు కూడా వాళ్ళు మాట్లాడరు. ఎందుకు మాట్లాడారు అంటే రేపు మళ్ళీ వీడు కూర్చి మాట్లాడతారు కదా, ఈ పబ్లిక్ నేను రేపు వీడు వచ్చినా మళ్ళీ భూమి గుంజుకుంటారు. ఇలా తెలంగాణ నడిచేది సిండికేట్ గవర్నమెంట్. అంటే ఏదొచ్చినా అందరూ పంచుకుంటారు. బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, ఒక నక్సలైట్లు తప్ప అందరూ వాటాదారులు అంట. మేధావులకు కూడా చచ్చినోళ్ళు, బతికినోళ్ళు, పోయేటోడు, ఉన్నోడు, వచ్చేరోజు సచ్చేటోడు కూడా అందరు కూడా ఈ రోజు ఎవ్వరు కూడా మాట్లాడు, అందరూ మరి అందరు ఒకటైనప్పుడు మీరు ఒక్కరు ఎందుకు ప్రత్యేకం అయిపోయారు అందులో నుండి? ఎందుకనంటే కొంతమంది ఉంటారమ్మా, కొంతమందిని కొన్ని తీర్లలో తయారు చేసి పెడతారు దేవుడు, వాళ్ళు అట్నే ఉంటారు. వాళ్ళు ఈ రోజు మేము కూడా పోతే మాట్లాడేవాడు. ఇవాళ నాకు 14,000 మంది 13,000 మంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ నాతోని టచ్ లో ఉన్నారు. ఎందుకున్నారు? వీడు అడుగుతుంది కాబట్టి. ఇదివరకు నాకు టచ్ లేదు. ఎవరితో టచ్లు ఉంటే పాలకులతో ఉండే, దోపిడి దొంగతో ఉండే, అదేదా వాళ్ళ ఆర్డర్ చెప్పేటోళ్ళతో వాళ్ళ చేతిలో ఉండే. కానీ ఈ రోజు మనం మాట ఎందుకు ఇంటుంది? ఎందుకంటే వాళ్ళు బాధితులైంది కాబట్టి. అదేదా కాబట్టి ఈ రోజు మనం కూడా లేమనుకో, మనం కూడా లేకుండా మనం ఎవరు నమ్ముతారు? రేపు మనం కూడా లేకుండా రేపు ఎవరు నమ్మరు కదా. కాబట్టి 101% మనం ఉండాలని డిసైడ్ అయిపోయినాం. ఇక మనం నిలబడాలి. మీరు సస్పెన్షన్ గురించి ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు మీ సస్పెన్షన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. బక్కా జడ్సన్ గారు ఎంతో పోరాటాలు చేసిండ్రు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ తరఫున నిలబడి కొట్లాడి ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ రాగానే మీ సస్పెన్షన్ చూసినాం. అది దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అసలు బాధపడుతున్నారా లేకుంటే హ్యాపీనేనా? నేను ప్రజల పక్షాన్నే పోరాడతా అనుకుంటున్నారా? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? నాకు ఒకవేళ దోపిడీ విధానాలతో నేను కాంప్రమైజ్ కావాలని గత ప్రభుత్వంతోనే అయిపోయింది. ఈ ప్రభుత్వం ఎందుకు? నేను ఎక్కడైనా తెలంగాణ మనం తెచ్చుకున్నాం, దేనికోసం తెచ్చుకున్నాం, ఏం జరుగుతుంది? నా ప్రశ్న అది. ఇవాళ ప్రజలను పథకాల వరకే మీరు పరిమితం చేస్తారా? ప్రజలకు పాలన భాగస్వామ్యం లేదా? ఈ రోజు వాళ్ళు అసలు ఈ అభివృద్ధిలో వాళ్ళ భాగం ఏంది? వాళ్ళు ఈ సొసైటీలో వాళ్ళ భాగం ఏంది? కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయినా, కాంగ్రెస్ పార్టీ నేను జాయిన్ అయిన ఐడియాలజీతో ఉన్న పార్టీ కాదు. ఇప్పుడు ఆ ఐడియాలజీ లేనప్పుడు ఉంటేది లేకుంటేది. నా ఇంట్లో నా ఊళ్ళో లేనప్పుడు ఎవరో వచ్చి నా ఇంట్లో పెత్తనం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను ఉండాల్సిన అవసరం అది ఏమైతే నా ఇల్లు అయినా సరే నేను ఎట్లా ఉండగలుగుతాను? ఉండలేము కదా. సేమ్ ఇది కూడా అంతే. ఈ రోజు నా పార్టీలో ఉన్న పెత్తనం లేదు కదా, నా పార్టీలో ఉన్న ఐడియాలజీ లేదు కదా. ఈ రోజు నా పార్టీలో వాళ్ళ బానిస లెక్క బతుకుతుండ్రు కదా. కాబట్టి మీరు ఇప్పుడు కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయిన తర్వాత మిమ్మల్ని వేరే పార్టీలు పిలవడం జరిగిందా సార్? వేరే బీఆర్ఎస్ గానీ ఇంకా వేరే పార్టీస్? నేను సిండికేట్ అన్నాక నన్ను ఎవరు పిలుస్తారు? అందరు అనుకున్నారు మా పార్టీకి వస్తారు. నేను ఏ పార్టీకి పోను. ఎందుకు పోను అని అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినా కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలు 6 పథకాల గురించి అడుగుతారు. కానీ ఈ రోజు జరుగుతున్న దోపిడీ గురించి నువ్వు ఎందుకు అడగవు? వాళ్ళు అడగని రోజులు వాళ్ళందరూ కూడా అదే కోరుకుంటున్నారు. అదే కోరుకున్న తరపు నేను ఎందుకు ఉంటా? నేను ఏ పార్టీలో చేరేది? ఒకసారి ఒక పార్టీలో ఉన్నాము, ఆ పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినాము, వాళ్ళు సస్పెండ్ చేసి బయటికి పంపారు. ఇప్పుడు మీరు సొంతంగా ఏదైనా పార్టీలో చేరాలనే ఆలోచన ఉందా? నాకు 101% లేదు. ఒకవేళ పిలుపు వచ్చినా ఇప్పుడు ఏపూర్ సోమన్నం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ లోకి వెళ్ళి, బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లోకి వెళ్ళి ఇట్లా చేసిర్రు. మేము ఉద్యమకారులు అంటారు, ఏదేదో అంటారు. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి తగిన పోస్ట్ ఇయ్యలేదు అనుకోండి, వేరే పార్టీలలోకి మారుతూ ఉంటారు. సో అలాంటి రాజకీయ నాయకుడే బక్కా జడ్సన్ అంటే మీరేమంటారు?
నేను వాళ్ళు చెప్పిన కదా వాస్తవంగా ముఖ్యమంత్రి 4 పార్టీలోడు, సీతక్క 2 పార్టీలు, ఆమె వివేక్ 3 పార్టీలు, వీళ్ళందరూ తుమ్మల నాగేశ్వరం 3 పార్టీలు, అట్లా అందరూ అన్ని పార్టీలు పోవచ్చు. నేను ఇవాళ దాకా 2 ఏళ్ళు అయింది సస్పెండ్ అయ్యి, 2 ఇయర్స్. నేను ఏ పార్టీకి పోయే ఆలోచన కూడా చేస్తలేను కదా, నాకు అవసరం కూడా లేదు. నేను ఐడియాలజీ కోసం కాంగ్రెస్ పార్టీలో పోయినా, బతుకుదేరు కోసం కాదు. నేను వ్యాపారం చేసే దమ్మున్నోని, నేను అన్ని చేసే శక్తి నా దగ్గర ఉన్నది. కానీ నేను ఒక ఐడియాలజీ నమ్ముకొని పొలిటికల్ సిస్టమ్ లో పోదాం అనుకున్నాను. ఆ సిస్టమ్ లో ఆ ఐడియాలజీ లేనప్పుడు నేను మౌనంగా ఉన్నా అంతే. నాకు ఏ పార్టీలో పోయాల్సిన అవసరం లేదు. పోతే జనం కూడా మనం నమ్మాలి. అయ్యో ఈయన కూడా ఇంతేనా అనే కాడికి మనం వస్తాం. నేను ఇంతేనా కాడ ఉండాలని నేను అనుకుంటలేను. నా పక్కన కామాలు ఉండాలనుకుంటున్నా, ఫుల్ స్టాప్ ఉండాలనుకుంటలేదు. సో మీరు ఏ పార్టీలో ఉండకుండా ప్రజల కోసం మీరు ఇదే విధంగా పోరాడతారా అని అనుకోవచ్చా? 101%. లేదంటే వేరే పార్టీలకు అమ్ముడు పోతారా బక్క జడ్సన్? ఇప్పుడు అమ్ముడు పోయేది ఉంటే ఇది నా పార్టీ, నేను మీరే అన్నారు కదా, మీరు తెచ్చుకున్న పార్టీ. నేను తెచ్చుకున్న పార్టీ ఇల్లున్న నాకు మంత్రులు తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, పిసిసి అధ్యక్షుడు తెలుసు, జాతీయ నాయకుడు దగ్గర అందరు తెలుసు. నాకు ఈజీ కదా. నాకు ఫోన్ ఇక్కడ కూర్చొని బయటికి వెళ్లే లోపు 1 ఫోన్ లా ఒక ఫోన్ అంటే 5 నిమిషాలు నేను పార్టీలో చేస్తా, ఇంకో 5 నిమిషాలు నా పోస్ట్ ఆర్డర్ పట్టుకొని వస్తారు. ఎందుకంటే ఇలా గట్టిగా మాట్లాడితే ఆపోజిషన్ పార్టీ లేవు నేను కాబట్టి, నేను నా నోరు మూస్తే వాళ్ళు అన్ని సమస్యలు తీరుతాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా నాకు రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్షుడు సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీలో వాపస్ జాయిన్ అయ్యే దమ్ము నాకున్నది. నాకు కావాల్సిన పోస్ట్ తెచ్చుకునే దమ్ము కూడా నాకున్నది. అదే నాకు కొత్త స్కామ్ చేసే అవసరం లేదు. ఇవాళ నాతో కాంప్రమైజ్ అవుతున్నారు చాలా మంది ఉన్నారు. నేను మౌనంగా ఉన్నానంటే అందరు కాంప్రమైజ్. ఇప్పుడు నేను చెప్పిన ఆఫీసర్లు కూడా అందరు వస్తారు. మీ గురించి మాట్లాడాలంటే 2 నిమిషాలు అందరు నాకు గడమకాలు నిలబడతారు. డిఓపి దాకపోయిన వాళ్ళ మీద రిమార్క్స్ తీసుకున్నా, వాళ్ళ మీద కాదు. ఇవాటికి రంగనాథ్ ఇంటే నేను తీసుకొచ్చి నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని ప్రూవ్ చేసిన. ఆయన హైడ్రా గురించి జరిగేటప్పుడు మీరు కొన్ని వీడియోస్ చేసిరు సార్, మేము చూసినాం సోషల్ మీడియా వేదికగా. హైడ్రా గురించి చెప్పుకొస్తూ అన్ని హైడ్రాలలో మీరు ఆ ఇల్లు కొడుతున్నారు, ఇవి కొడుతున్నారు, మీ ఇల్లులే బఫరింగ్ లో ఉంది అని మీరు అన్నారు కదా. సో అది వాస్తవమేనా? అమ్మా, వెంగర్రావు నగర్ లో కృష్ణాకాంత్ పార్క్ తెలిసే ఉంటది. కృష్ణాకాంత్ పార్క్ కట్టక ముందు దాని చరిత్ర ఏంటంటే, కృష్ణకాంత్ పార్క్ యూసుఫ్ కూడా పెద్ద చెరువు. ఆ యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఎక్కడ దాకంటే మన మధురా నగర్ ఇదంతా కూడా ఆ చెరువులనే ఉండే. అక్కడ పెద్ద నాలా ఉంటది. ఇవాళ కూడా మీరు పోయి చూస్తే ఆ నాలా ఇంకా చాలా వెడల్పు ఉండే. అవన్నీ కబ్జాలు చేసి అప్పుడు 10 రూపాయలకు 20 రూపాయల గజం చొప్పున 90s 40s కెళ్ళి అమ్ముకుంటూ వస్తుండ్రు. 60s ఆ టైంలో రంగనాథ్ గారి ఇల్లు కూడా అదే బఫర్ జోన్ లో ఉన్నది. నాకు ఎక్కడ కట్టంటే ఆ కృష్ణకాంత్ పార్క్ దాటిన తర్వాత, కృష్ణకాంత్ అంటే ఎవరు, కృష్ణకాంత్ పేరు ఎందుకు పెట్టినరు అంటే, కృష్ణకాంత్ అనే ఒక గవర్నర్ ఉండే. ఆ గవర్నరు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచినప్పుడు ఆయన సహకరించిండు. ఆ కృతజ్ఞతగా ఆ పార్క్ కట్టిండు. ఆ పార్క్ ఆయన పేరు పెట్టిండు. అంటే ఇది 95 లో ఎన్నుపోటు జరిగింది. 96, 97 లో ఆయన చనిపోయినాక ఎప్పుడో కట్టి ఉంటారు. అంటే చంద్రబాబు హయాంలో కట్టినది. కట్టిందంటే దాని పక్కన దేలవాడ కట్టమైసమ్మ టెంపుల్ ఉండే. కట్టమైసమ్మ టెంపుల్ మన కృష్ణకాంత్ పార్క్ గేట్కి వెళ్ళి దాదాపు కిలోమీటర్ దూరంలో కట్టమైసమ్మ టెంపుల్ ఎలా కడతారు? చెరువుకు ఎక్కడ పడతారు కట్టరు కదా, ఇక్కడ రోడ్డు మీద మన ఇంటి ముందు కట్టరు కదా. కట్టమైసమ్మ కట్ట పక్కన కడతారు. ఆ కట్ట ఏ కట్ట అంటే చెరువు ఉందని అర్థం. చెరువు అక్కడికి వెళ్ళి మళ్ళీ లెక్క పెట్టుకుంటూ పోయినా. కరెక్ట్ నేను రంగనాథ్ ఇంటి దాకా పోయినా. రంగనాథ్ ఇల్లు కూడా చూసిన. 101% ఉందని తెలిసినాక పూర్వం ఒక మ్యాప్ లాగా ఉంటది. ఒక 300-400 సంవత్సరాల మ్యాప్లు కూడా దొరుకుతాయి తార్నాకాలు. ఆ లైబ్రరీలో పోయి ఆ మ్యాప్ తీసి అందులో ఈయన ఇల్లు, ఈయన చెరువు మొత్తం కూర్చోబెట్టి చూపించిన. అది ప్రభుత్వం దగ్గర లేదు, అది కాదు, ఒక పాత లైబ్రరీ దగ్గరనే ఉంది. మీరు ప్రభుత్వానికి చూపించారు అయితే 101%. రంగనాథ్ ఇంటికానే పెట్టి నేను కృష్ణకాంత్ పార్క్ ముందే పెట్టిన. ఈ పార్క్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఈయన ఇల్లు బఫర్ జోన్. ఇవాళ దాకా రంగనాథ్ గారు ఎక్కడ కూడా పోయి నా ఇల్లు బఫర్ జోన్ లో లేదని ఎక్కడ కూడా డాక్యుమెంట్ చూపించలే. నోట్లో మాట్లాడతాడు, జడ్సన్ అంటే ఒకరు మాట్లాడతాడు, ఇట్లా మాట్లాడతాడు, అట్లా మాట్లాడతాడు అన్న. నాకు ఏ కౌంటర్ ఇచ్చిన ఐ డ్రీమ్స్ అన్ని ఛానళ్ళు తిరిగిండు, ఆయనే తిరిగిండు. కాలు బల్పం పట్టుకొని ఈయన నా చెరువులో లేనని మన ఆయన కట్టిండు. అందరు అయ్యలు కట్టకుంటే మరి భూములకు ఒకటి వచ్చినా అందరు ఆయన కూడా కొడుతున్నారు కదా. వాళ్ళ అయ్య కట్టినా కూడా అది ఆ బఫరింగ్ జోన్ లో ఉంది కాబట్టి ఆయన చూసుకోవాలి అని మీరు అంటున్నారు. చూసుకున్నా బఫర్ జోన్ ఉంది గుల్లగొట్టమంటున్నాను నేను. ఇప్పుడు వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం కాదు కదా.
కూలగొట్టి ఉండని కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. నాకు ప్రతి డాక్యుమెంట్ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకసారి నువ్వు ఒక బ్యాంక్ వాడు లోన్ ఇచ్చినప్పుడు 40 సంతకాలు పెట్టుకొని ఇస్తారు. నువ్వు లోన్ తీసుకున్న ఇల్లు కూడా కొట్టేసినావు. నువ్వు వాళ్ళ పిటిషన్ వినాలి, వాళ్ళ కరెక్షన్స్ వినాలి, నువ్వు ఉన్న చెరువులను కాపాడుకోవాలి. ఈ రోజు నేను ప్రెస్టేజ్ అనేది చెప్పిన కదా, ఫస్ట్ ప్రెస్టేజ్ అనేది కట్టింది శంషాబాద్ లా, రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో. అది ప్రేమావత్ చెరువు అంటారు దాన్ని. ప్రేమావత్ చెరువులా ప్రెస్టేజ్ కట్టిండు. చెరువు లోపల పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్. అందులో ఇంకొక మన అప్పా చెరువు అని వచ్చి అక్కడ కలుస్తుంది. ఈ 2 చెరువులు కూడా కబ్జా అయింది. దాన్ని ఎందుకు కొట్టలేదు? ఈ రోజు ఆనంద్ కన్వెన్షన్ హిమాయత్ సాగర్ లో బాదాపు చెరువు మొత్తం కబ్జా చేసి ఈ రోజు ఫంక్షన్ హాల్ కట్టింది. అది ఎందుకు కూలగొట్టాను? ఇంకోటి ఇక్కడ వాసవి మన ఎక్కడ అంటే ఏమన్నా ఉంటది వాసవి అని మియాపూర్ బాజ్పల్లిలో వాసవి కోమర్ చెరువులో కట్టింది. నేను పోయాడ వీడియో చేసిన. అది ఎందుకు కూలగొట్టావు అంటే రేవంత్ రెడ్డి అన్న ఇల్లు ఎందుకు కూలగొట్టావు? రేవంత్ అన్న పోయి స్టేకి అప్లై చేస్తాడు, స్టే ఇచ్చేస్తాడు. వీళ్ళు కౌంటర్ అయ్యారు, అది కూలగొట్టు పని. స్టే వెకెట్ చేపియారు అంటే వాళ్ళే కూలగొట్టారు. ఈ రోజు హైడ్రా ఉన్నాయి, పేదలే కూలగొట్టడానికి. ఇప్పుడు హైడ్రా ద్వారా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే మేము ఇదంతా చేస్తున్నామని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారు. మూసి ప్రక్షాళన చేసేది ప్రజల కోసమే అని. అయితే ఈ హైడ్రా ద్వారా చాలా మంది పేద ప్రజలు నష్టపోయిర్రని మీరు అంటున్నారు. పేద ప్రజలు నష్టపోయినరా లేకుంటే ఇది డెవలప్మెంట్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? 101%. అమ్మా, ఒకటి తీర్పు అనేది ఎప్పుడు నా ఇంటికెళ్ళి మొదలు కావాలి. ఇంటి పెద్ద ఇంటికెళ్ళి తీర్పు కావాలి. నా ఇంట్లో ఉన్న కుక్క పక్కింటోని కుక్కను కొరికింది. పక్కింటోని కుక్క ఆ పక్కింటోని పేదోని కుక్కను కొరికింది. ముందు నేను నా ఇంట్లో ఉన్న కుక్క మీకు తీర్పిస్తానా, లేకుంటే ఈ కుక్క పోయి ఆ కుక్కకు తీర్పిస్తానా? మీ కుక్కను మీరు సరి చేయాలి, చేసుకోవాలా. రంగనాథ్ ఫస్ట్ ఆ ఇల్లు గులగొట్టుకోవాలి. సెకండ్ రేవంత్ రెడ్డి అన్నిలో గులగొట్టుకోవాలి. థర్డ్ జిహెచ్ఎంసీ గులగొట్టాలి. ఫోర్త్ సెక్రటరియట్ గులగొట్టాలి. ఎందుకంటే ఇవన్నీ బఫర్ జోన్ ఉన్నాయి. మన హుసేన్ సాగర్ లేక్ లో ఇవన్నీ మొత్తం ఆ బఫర్ జోన్ లో ఉన్నాయి. ఇవన్నిటికీ నేను ఆర్బీఐ స్టిక్కర్స్ వేసిన. ముందు ఇక్కడికి వెళ్ళగాలి అనగానే రూల్స్ మార్చుకుంటూ వచ్చిండ్రు. వీళ్ళ జాగాలు కాపాడుకోనికి ప్రభుత్వ కార్యాలయం ఉండొచ్చు, బాజాబ్తా ఇయ్యాల. హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్ లోనే ఉన్నది, హుసేన్ సాగర్ దిక్కు. తర్వాత ప్రభుత్వ కార్యాలయం ఉండొచ్చు అన్నాడు. తర్వాత వీళ్ళ ఇండ్లు వచ్చినాయి కదా, రంగనాథ్ ఫస్ట్ పెట్టగానే లేదు ప్రభుత్వ కార్యాలయాలు ఉండొచ్చు, అవి ముట్టుకోమన్నారు. తర్వాత రంగనాథ్ ఇల్లు బయట పెట్టినాక లేదు పర్మిషన్ ఉంటే పెట్టొచ్చు అన్నాను. అంటే ఇయ్యాదాకా రంగనాథ్ ఇక్కడ కూడా ఆయన ఇంటి డాక్యుమెంట్స్ ఇక్కడ కూడా చూపించాలి. కానీ స్టూడియోకు తిరిగిండు. నా వాళ్ళను, నా దగ్గర ఉన్న వాళ్ళు నన్ను ఎవరైతే తిప్పేదో ఇంచు కూడా తిరిగిండు. లేదు ఆయన ఏమంటాడు, మన ఆయన 40 ఏళ్ల కిందనే కట్టిండు. అందరు 40 ఏళ్ల కింద కట్టకుంటే వాళ్ళే కదా నువ్వు కూలగొట్టేది. మరి ఇప్పుడు పేద ప్రజలు చాలా మంది లక్షలు లోన్లు తీసుకొని కట్టుకున్న ఇళ్లను కూలగొట్టేసారు సార్. మరి వాళ్ళకి ఏమన్నా న్యాయం జరిగిందంటారా? వాళ్ళకి న్యాయం చేయమని నేను కేటీఆర్ దగ్గర పోయినా. ప్రభుత్వం కూలగొట్టింది, నేను ఫుట్ ఫైల్ ఇచ్చిన. బీజేపీ వాళ్ళ దగ్గర అసెంబ్లీలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని డొల్లి పెట్టారు. నేను అంటున్నా కదా, బీఆర్ఎస్ ఎందులో పెడతారు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని. బీజేపీలో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళకు ఉన్నది. ఎందుకు చేస్తలేరు మరి? వాళ్ళ తరపు ఎందుకు నిలబడతారు నేను అడుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ రోజు నువ్వు వాళ్ళకి గుల్లగొట్టాం కాబట్టి వాళ్ళందరూ కంపెన్సేషన్ ఇచ్చి తీరాలి. అవన్నీ ఇవ్వకుండా ఇలా అప్పుల పాలైన ₹1,00,00,000 ఇవన్నీ ఎందుకనంటే అమ్మా, చెరువు పక్కన ఖాళీ 4 ఇళ్ళు గుల్లగొడతారు. ఖాళీ జాగాలు ఉంటాయి. ఆ ఖాళీ జాగా నెక్స్ట్ కూలేది అక్కడ బఫర్ జోన్ గానీ FTL గానీ ఫిక్స్ చేయరు. వాళ్ళు ఖాళీగా ఉంచుతారు. నెక్స్ట్ కూలేటి మీదే అంటారు. 50-60 గజాలు ఉన్న జాగాను ఈ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మాఫియా గానీ ఏం చేస్తారంటే పోయి 5,000-6,000 కొంటారు. మాకు ఇచ్చే ఎంతో అంతిస్తాం తీసుకొని అట్లా వాళ్ళు కొంటనే ఉన్నారు. వీళ్ళు కూలగొడతా ఉంటారు, పక్కన భయపడతా ఉంటారు. అక్కడ మనం చూపియానికి బతుకమ్మకుంట, అంబర్పేట అక్కడ 2-3 చూపెడతారు నమూనా. ఇప్పుడు బట్టల దుకాణంలా బొమ్మకు బట్టలేసి నిలబెడతారు కదా, ఒక బట్టల షాప్లా ఒక బొమ్మకు. అట్లా హోమ చెరువు నిలబెట్టిండ్రు. తగ్గిన చెరువులు మొత్తం మింగుతుండ్రు. అది పరిస్థితి. సో గతంలో చూసుకున్నట్టయితే గత వారంలో సార్ ఢిల్లీ గుర్గాంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాళ్ళ అత్తగారి ఇంటి మీద ఐటీ రైట్స్ గురించి మీరు మాట్లాడారు. సో అది ఎంతవరకు వాస్తవం అసలు, అది ఐటీ రిటర్న్స్ గురించి? అయితే అమ్మ, ఒకటి మామూలుగా మీరు ఎక్కడ చూస్తే
మనం ఒక వార్త చూస్తే ఒక ఐటీ రైడ్ అనేది ఏకకాలంలో ఒక దగ్గరనే కాదు, ఒక 4 జాగాలలో అయితే, అంటే బట్టి విక్రమార్క మీద అవుతుంది అనుకో, టార్గెట్ చేసినప్పుడు బట్టి ఇంట్లోని టార్గెట్ చేస్తారు, బట్టి పిల్లలను టార్గెట్ చేస్తారు, బట్టి ఫ్యామిలీని, బట్టి పిఏలను, బట్టి బినామీలను, వాళ్ళందరూ ఫోన్లో ఒక వారం రోజులకి పెట్టి పెడతారు. అసొంటిది ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ గురుగాం పోయి బట్టి వాళ్ళ ఇంటికే, వాళ్ళ అత్తగారి ఇల్లే ఎందుకు పట్టుకున్నారు పాయింట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కంట్రోల్లో పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు కంట్రోల్లో పనిచేస్తుంది అని నేను చెప్తా. ఎందుకు చెప్తా అంటే ఈ పైసలు ఇక్కడ డంప్ చేసింది బీహార్ కంపెనీ కానీ డంప్ చేసింది ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ అత్తగారి ఇంట్లో పైసలు ఎలక్షన్స్ పోవడానికి డంప్ చేసిరు. అక్కడ డంప్ చేసి అక్కడ ఎందుకు డంప్ చేయాలి? ఐటీ రైట్ 4 జాగాలలో ఒకటే జాగాలు ఎందుకు అయింది? ఎప్పుడైనా రైట్ 5 జాగాలలో అవుతుంది. మీరు ఎవరైనా చూడండి, అన్ని అందరు మొత్తం నాకాబందీ అవుతుంది. ఒకటి దగ్గర ఎందుకంటే వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇప్పించుకొని పట్టుకున్నారు. ఏంటంటే వీళ్ళతోని బీజేపీతో లింక్స్ ఉన్నాయి. బాయా రేవంత్ రెడ్డి ఈయన 2018లో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుండే, అప్పుడు చంద్రబాబు నాయుడు పోయి నాకు డబ్బులు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ డబ్బు మొత్తము బీహార్కు పైసలు పంపని మమ్మల్ని అంటున్నారు, పలానా దగ్గర పెట్టినా మీరు పట్టుకోండి అని చెప్పి. గురుగాంని ఎందుకు పట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ పైసలు పంపుతుంటే మమ్మల్ని పట్టుకున్నారు అని చూపించుకొని. పైసలు సేఫ్, బీజేపీలో వీళ్ళు గుడ్ బాయ్స్, కాంగ్రెస్ పార్టీలో సింపతి. అయ్యో పాపం బట్టి మా కోసం ఇంత కష్టం చేస్తుంటే పట్టుకున్నారా అని. ఇక్కడ వరకు ఓకే కదా? అది ఎవరిల్లు? అత్తగారిల్లు. ఈరోజు తెలంగాణ ఆరోపణలు ఏం జరుగుతున్నాయి? బట్టి భార్య ద్వారా 15కి వెళ్ళి 17% తీసుకొని ఇస్తుండ్రు అని అన్నారు. అంటే ఈ పైసలు అక్కడ దొరికినాయంటే ఇవన్నీ వాస్తవం అన్నట్టే కదా, వాస్తవం అన్నట్టే కదా. మరి దీనిపైన నేను హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. అసలు ఈ పైసలన్నీ ఎక్కడి, ఈ కమిషన్లు ఎక్కడి, దీనిపైన ఈ వాళ్ళింటికి డబ్బంతా ఎట్లా పోయింది, కమిషన్ ఎక్కడికెళ్ళి అక్కడ పంపినరా లేకుంటే అక్కడనే డైరెక్ట్ వచ్చినాయా? ఐటీ రైలు అయితే ఏకకాలంలో అయినా మొత్తం అందరి మీద కాకుండా ఒకటే దగ్గర ఎందుకైంది, అది బీహార్ ఎలక్షన్స్ ముందే ఎందుకైనాయి అని చెప్పేసి ఇవన్నీ ప్రశ్నలు బీఆర్ఎస్ అడగలేదు. ఈ రోజు నేను అడుగుతున్నది. సేమ్ పోయిన హర్యానా ఎలక్షన్ అప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద రైడ్లు అవుతాయి, కానీ ఆ కేసు ఫైల్ కాదు, ఎంత పైసలు దొరికినా చెప్పాయి, ఏం చెప్పాయి, కానీ పైసలు హర్యానా పోకుండా ఆపుతాయి అని. అంటే వీళ్ళందరూ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం బీజేపీ కంట్రోల్లో ఉండి పనిచేస్తుంది. అందుకని సిండికేట్ అంట. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా బీజేపీతో కలిసి పనిచేస్తుంది అని సిండికేట్. ఓకే, ఇక్కడ సిండికేట్ ముక్కుంబడిగా. మీకు ఆంధ్రాలో చూడండి, పాముంగిస్ ఆడ నడుస్తుంది అక్కడ. టీడీపీకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు పాముంగిస జైళ్ళల్లో వేసుకుంటూ ఆపోజిషన్ ఫైట్స్ అట్లుంటాయి. ఇక్కడ అట్లా కాదు, ఫ్రెండ్లీ మ్యాచ్, రబ్బర్ బాల్ తోనే ఆడతారు. ఎంత స్పీడ్ వేసినా ముక్కు బాల్ గది మూతు బాల్ గది, అర్థమైందా? రబ్బర్ బాల్ తోని ఈ రోజు క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉన్నది ఈ ఆపోజిషన్ పార్టీ. అంత మ్యాచ్ ఫిక్సింగ్, అంత డ్రామాలు, అంత దొంగలు. ఇక్కడ తెలంగాణ ఉన్న బ్యూటీ ఏం తెలుసా? పాలకుడు దొంగే, ప్రతిపక్ష పౌరులు దొంగలే, మేధావులు దొంగలే. అంటే నేను ఒక్కనే బుద్ధిమంతున్నా అని అనుకుని అంటలేను. ఈ రోజు వీళ్ళందరినీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం గట్టిగా నిలబడాలి, ఖచ్చితంగా మనం స్ట్రాంగ్ గా నిలబడాలి. వీళ్ళ తరపున మనం కూడా నిలబడకుండా మనం ఎవరు నమ్మరు. నాతో చాలా మంది అంటారు, సార్ మీరు కూడా మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడలేరు సార్. కాబట్టి ఈ రోజు వాళ్ళతో స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం ఇది. ఈ రోజు సిండికేట్ నడుస్తుంది, అన్నిట్లలో అన్ని పంపకాలు. మీరు నాకు వేసిన ప్రశ్న, ఈ రోజు ఏ ఛానల్ అన్న వస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఛానల్ అన్నా దీన్ని ప్రసారం చేస్తున్నా మీరు చూడండి. మరి మనం తప్ప ఎవరు? ఛానల్స్ కూడా అమ్ముడుపోతున్నాయి. నేను అమ్ముడు పోతుందా అని అంటలే. మీరు అడిగిన ప్రశ్న, ఇప్పుడు మీ ఛానల్ తప్ప ఏదన్నా ఛానల్లా ఈ రైట్ల గురించి ఒక డిబేట్ గాని, ఒక చర్చ గాని ఎల్లనన్నా జరుగుతుందా? అది ఏ ఛానల్ అన్న పేర్లు చెప్పాలి. నువ్వు అది యూట్యూబ్ ఛానల్ వేసుకో, శాటిలైట్ ఛానల్లో, ఏ ఛానల్, ఎవరన్నా దీనిపైన ఇవాళ చర్చ జరిపినరా? ఇవాళ వల్ల దీని గురించి మనం మాట్లాడినరా? ఎందుకు మాట్లాడారు దీనిపైన? సెన్సేషనల్స్ కావాలి. సెన్సేషనల్ కంటే సిండికేట్. ఎందుకంటే మన బట్టి మన ఫైనాన్స్ మినిస్టర్ బాధపడద్దు. ఆయనకెళ్ళే మనకు జీపీఏలు, ఫోన్ పేలు, పేటిఎంలు మనకు వస్తాయి కాబట్టి మాట్లాడదు. ఇలా తెలంగాణ నడుస్తుందంట అదే గవర్నమెంట్. నీకు ఎంఐఎం ఇక్కడ మద్దతు అంట, ఎంఐఎం బీఆర్ఎస్ లా, బీజేపీ అక్కడ కాంగ్రెస్ కు శత్రువు బీహార్ లా. సిండికేట్. తెలంగాణలో ఒక బంధం ఉంటది, తెలంగాణ బీహార్ లో ఇంకో బంధం. బీహార్ లో అంతర శత్రువులే. ఒక తెలంగాణలో ఈ సోపతి బంధుత్వాలు
ఇవన్నీ ఇచ్చిపుచ్చుకోవడాలు అన్ని తెలంగాణ. తెలంగాణ స్టేట్ లో మాత్రమే ఎందుకు జరుగుతుండొచ్చు సార్ ఇట్లా? ఇవాళ చిల్లర రాజకీయాలు, చిల్లర పొలిటీషియన్, డబ్బు కోసమే కేవలం. అంతే అంతే అంతే, వాళ్ళ ఇన్బార్న్ నేచర్ అంతే. పథకాలు ప్రజలు చైతన్యవంతులు కావాలి అంటే వీళ్ళ చైతన్యవంతులు రైతులు కాదు, దేవుడికే గెలవాలి. చైతన్యవంతులు ఇంకెప్పుడు అవుతారు? మీ స్కూల్లో వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, ఇంకా చైతన్యవంతులు అని మీరు చిన్న పిల్లల మీ నేర్పనికి. ఇవాళ చదువుకున్నోడే చైతన్యవంతుడు అయినోడే నాకు 2000 పైసలు ఓటి పోయి లైన్లో పడ్డారు. మా ఇంట్లో 4 ఓట్లు నేను పైసలు చైతన్యవంతులు అడుగుతాం, మా చైతన్యవంతులు దేనికోసం కావాలి? కాబట్టి అది ఇన్బార్న్ నేచర్ అంటే దాన్ని మనం ఏం చేయలేము. సో ఈ సందర్భంగా సార్ కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటే దళిత బహుజనులు చాలా మంది అనుకుంటుంటారు, మాకెందుకులే మేము ఒక్కరు క్వశ్చన్ చేయగానే సమాజం మారిపోతుందా లేకుంటే రాజకీయం మారిపోతుందా ఇట్లా అనుకొని ప్రశ్నించడం వదిలేసి అందరితో పాటు మేమే అని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి. ఈ ఎలక్షన్స్ లో గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, మాది 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 8 ఏళ్ళు మేమే ఉంటాము, ప్రజల్లో చైతన్యం తెస్తాం, ప్రజా నాయకులం మేమని రేవంత్ రెడ్డి స్పీచ్ ఇచ్చిండు. సో ఈ సందర్భంగా కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని సామాన్య ప్రజలకు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఈ రోజు మనము తెలంగాణ ఏర్పడ్డ కాంచెలు ఇయాటి దాకా బాధితులు పెరుగుతుండ్రు, నష్టపోయిన వాళ్ళు పెరుగుతుండ్రు, దోపిడీకి గురైన వర్గాలు పెరుగుతున్నాయి. ఇది ఎట్టి దిక్కుపోతుంది మీరు ఆలోచన చేయండి. ఈ రోజు నాకు మంచిగా అయిపోయింది, నేను సెట్ అయిపోయినా అనగానే నువ్వు వాటితో కలపవు కదా. ఈ రోజు 101% సొసైటీ గురించి నేను ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నా, ఈ కుర్చీలో కూర్చొని లేచిపోయేటప్పుడు ఈ కుర్చీ శుభ్రంగా ఉండాలి, మళ్ళీ వచ్చేటప్పుడు కూర్చొని తట్టుకు ఉండాలి అని చెప్పాలి. సొసైటీ కూడా అంతే, మనం ఉన్న రోజులు ఉంటాం, నెక్స్ట్ తరం వస్తుంది, దాని తర్వాత ఇంకో తరం వస్తుంది. ఇవాళ వాళ్ళకు నేను పుట్టినప్పుడు గుట్టలున్న తెలంగాణ, చెరువులున్న తెలంగాణ, అర్థమైందా, మంచి రోడ్లు ఉన్న తెలంగాణ, మంచి స్కూల్ ఉన్న తెలంగాణ, మంచి దవాఖాలు ఉన్న తెలంగాణ నేను చూసిన. నా పిల్లలు ఏం స్కూల్ చూస్తారు రేపు? గుట్టలు కూలిపోయింది మైనింగ్ మాఫియాల, ఇసుకెత్తుకపోయిండు శాండ్ మాఫియా, హాస్పిటల్ వసతులు సరిగా లేవు, ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం ఇదైపోయినాయి. ఈ రోజు చదివితే ఇంట్లోనే చదవాలి. ఈ రోజు అడవులు ఖాళీ కొట్టేసిండ్రు, దాదాపు 70,000 కోట్లు చెట్లు కొట్టేసిండ్రు, యూనివర్సిటీలలో చెట్లు మాయమైపోతున్నాయి. ఈ రోజు మరి నేను దేని గురించి ఆలోచన చేయాలి? నాకు ఏమిస్తున్నా నా వచ్చే పిల్లల కోసం? ఏం లేదు, ఏం లేదు. అది ఆలోచించాలి. ఇవాళ ప్రజలందరూ కూడా దాన్ని ఆలోచించాలి. ఎన్నుకొచ్చి నువ్వు నీ గురించి ఆలోచించు, నేను ప్రశ్నిస్తున్నాను లేదా వాళ్ళతో నువ్వు పోతు, నీ ఎన్నుకొచ్చేటోడికి నువ్వు ఏమిస్తున్నావు, నీ ఎన్నుకొచ్చే పిల్లలకి ఏమిస్తున్నావు? ఇలా చాలా మంది పెద్ద పెద్ద పిల్లలు ఈ రోజు ఆగమై పిచ్చోళ్ళు లెక్క తిరుగుతున్నారు, అయ్యాలు చేసిన పాపాలను బట్టి. రేపు వాళ్ళు అట్నే పోతారు. కానీ మన తరాల గురించి మనం బహుజన బిడ్డలు ఈ రోజు ఆలోచించుకోవాల్సింది అంటే నా వెనక వచ్చేటోడు మనం ఏమి ఇవ్వబోతున్నాం వాళ్ళకు, అది ఇంపార్టెంట్. సో ప్రజలకి ఏ మాట చెప్తున్నారు? అంతే కదా. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డికి చెప్తాను నేను, ఆయన అన్ని తెలిసినోడే, ఆయనతో నాకు చాలా సంభాషణ జరిగినాయి. ఆయన తెలియగలడు అనుకుంటాడు, నా అంత బుద్ధిగలోడు అనుకుంటాడు, అర్థమైందా? నన్ను ఇవ్వడం చేయగలుగుతాడు, నన్ను ఏం చేయలేడు అంటాడు, 2 కాళ్ళు లేపిది అంటాడు, అర్థమైందా? ఇదిగా పడతాడు అంతే. 2 కాళ్ళు లేపితే అన్నాడు ఏమైతే 8 ఏళ్ళు ఇంకా మేము వస్తాం గెలుస్తాం అని అంటున్నాడు ఆయన. 20 ఏళ్ళు ఉండు మన ఎవడొద్దు అంటాడు, 20 ఏళ్ళు ఉండు మన. అంటే ఆయన పరిపాలన బాగుంటేనే గెలుస్తారు కదా సార్, లేకుంటే ఎట్లా గెలుస్తారు అసలు? 2 పైసలు నమ్ముతుండ్రు వాళ్ళు. ధీమా ఏం తెలుసా, నేను ఓడిపోతా, కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ రాడు, బండి సంజయ్ అవుతాడు, కిషన్ రెడ్డి అయితే ఏమైతుంది? మేమే కదా. అందరం ఒకటే. రోజు మార్పు అనేది పొలిటికల్ సిస్టమ్ కాదు, టోటల్ ఒక పెద్ద చేంజ్ అనేది. ఈ దొంగలం కాకుండా ఒక కొత్త పెద్ద చేంజ్ అనేది జరగాలి. ఆ చేంజ్ దిక్కు ఎక్కడ కూడా ఏం కనబడతలేవు ఇప్పుడు. కాబట్టి అసలు స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు, రేపు ఎవరు వస్తారు, వచ్చేటోడు ఎవరు వాళ్ళకి కనబడతలేరు, రేపు మమ్మల్ని ఏం చేయగలుగుతాం, మేమే కదా ఉండేది. కాబట్టి ఆ ధైర్యం, కేసీఆర్ వచ్చినా ఆయన వచ్చినట్టే, ఈయన వచ్చినా మీకు తెలియని చాలా మంది తెలియని విషయం అంటే వేరే డిబేట్స్ లో చెప్పిన, రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత ఇద్దరు కలిసి అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ పెట్టింది ఇద్దరు కలిసి. అప్పుడే దానికి ఒక వారం రోజుల ముందే శ్రీకాంతాచారి చనిపోయి ఉంటాడు కాళ్ళ పెట్టుకొని. అంటే వాళ్ళ శత్రుత్వం ఎక్కడుంది? వాళ్ళందరూ కూడా దోపిడి వారు కాదని ఒక దిక్కు, దోపిడి గురయ్యేవారు కాదని ఒక దిక్కు. కాబట్టి అందులో ఎవరు వచ్చినా వాళ్ళు పడవు. సో దోపిడికి గురయ్యేది ప్రజలే. అంతే అంతే, ఇప్పుడు కూడా ప్రజలు ఇట్లే ఉండిపోవాలి. అంతే. నీకు డెవలప్మెంట్ కావాలన్నా, నీకు రోడ్డు కావాలన్నా నీ భూమి, నీ కంపెనీ కావాలన్నా నీ భూమి, అందులో ఏం చేయరు, మళ్ళీ ఫ్లాట్లే, మళ్ళా అందులో విల్లాలే వస్తాయి. కాబట్టి ఇవన్నీ జరగని పని. బక్కా జడ్సన్ అనే మీరు, నేను ప్రశ్నిస్తున్నా, నేను ధైర్యంగా మాట్లాడతా, ప్రజల పక్షాన్ని నేను ఉంటా అని మీరు అనుకుంటూ ఉంటారు.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మీరు ఎక్స్పెక్ట్ చేసిన పదవి కంటే వేరే పదవి ఏదైనా ఇస్తాము రండి అంటే మీరు వెళ్ళి ఇలాగే ప్రశ్నిస్తారా? ఒకవేళ పదవి ఇచ్చిరనుకోండి, మీరు వెళ్ళి ఆ కాంగ్రెస్ సీట్లో కూర్చొని ఇలాగే ప్రశ్నిస్తారా కాంగ్రెస్ నైనా దేన్నైనా? మీరు మీ మైక్ పట్టుకొని చక్కగా మీనాక్షి నటరాజన్ దగ్గర పోండి. ఇప్పుడు ఆమె ఇన్ఛార్జ్ కాదు, ఆమెను పోయి ఆమెను ఒకటే అడిగి, జడ్సన్ గారికి ఒక ఎమ్మెల్సీ పదవు, ఒక చైర్మన్ పదవు ఇచ్చి మీరు తీసుకోవచ్చు కదా, మీకు మీ భజన చేయించుకోవచ్చు కదా అని ఆమెను అడగండి. నాకంటే బాగా జవాబు ఆమె చెప్తుంది. అదేంటా, నేను ఇవన్నిటికీ లొంగనా అని నేనేం చెప్పాలి? ఇప్పుడున్న ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని అడగండి. ఒకవేళ అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో ట్రై చేసినాడు కదా, రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయలేదనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ప్రయత్నం చేయలేదనుకుంటున్నా. ఈ ప్రశ్న పోయి మీరు మన రాష్ట్ర డీజీపీ గారిని కూడా అడగండి. ఓకే, పదవులకు బక్కా జడ్సన్ గారు లొంగకపోవచ్చు, ఎప్పుడైనా మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసిండ్రా? అవి చేయని వాళ్ళు ఎవరున్నారు? గత 10 ఏళ్ళు నడిచినాయి అవే కదా. ఇయాటి కూడా కోట్లల్లో తిరుగుతున్నా, ఇయాటి కూడా నెత్తి మీద నేను సావునే పెట్టుకుంటున్నా. కానీ నన్ను కాపాడేటోడు వీళ్ళందరిలో చూసేటోళ్ళు, వీళ్ళు కనబడేటోళ్ళు నన్ను కాపాడేటోడు నన్ను కాపాడుతాడు. నాకు బలమైన శత్రువు ఉన్నాడు, బలమైన మిత్రుడు కూడా ఉన్నాడు. అదే నా బలమైన మిత్రుడికి నన్ను కాపాడడం తెలుసు, ఆయన కాపాడతాడు. కాబట్టి దాని మీదనే ఇవాళ నన్ను ప్రభుత్వాలు ఎవరు కూడా ఎన్ని కేసులు వేసినా, ఎన్ని విధాలుగా చేసినా, ఎన్ని పోలీసు నిర్బంధం చేసినా, నేను నవ్వుకుంటానే వాళ్ళతో ఫైట్ చేసినా, కానీ నేను ఎక్కడ ఏడుచుకుంటా, పిడబబ్బులు పెట్టుకుంటా, రోడ్ల మీద పడుకుంటా, డ్రామాలు చేసుకున్నా, నాటకాలు చేసుకున్నా, నేను ఎక్కడ కూడా చేయలేదు. ఎప్పుడైనా మీరు భయపడ్డారా సార్? నాకెందుకు ఇదంతా, అసలు నేనెందుకు క్వశ్చన్ చేయాలి, ప్రజలు అట్లనే ఉండిపోతారు, ఈ రాజకీయ నాయకులు మారరు, నాకెందుకులే ఇది అని ఎప్పుడైనా మీరు భయపడ్డం కానీ ఇట్లా ఆలోచించడం కానీ చేసిండ్రా? నేను భయపడతానో లేదో కూడా రేవంత్ రెడ్డికే బాగా తెలుసు. నేను భయపడ్డానా, భయపడలేదా, భయపడతానా, అవన్నీ అవకాశం ఉంటే వీళ్ళు అవన్నీ చేసేటోళ్ళు కదా. కాబట్టి అవన్నీ వాళ్ళకి ఛాన్స్ లేదా, నన్ను ఏం వాళ్ళతో ఏం కాదు కూడా, వాళ్ళు చేయలేరు కూడా. మీరు బ్రతికున్న రోజులు ప్రజల కోసం ఇలాగే పోరాడతారు. నేను నాకు ఒకడు సర్టిఫికెట్ ఇవ్వాలని నేను కొట్టాడా, నేను కరెక్ట్గా ఉన్నానంటే నాకు నేను సర్టిఫికెట్ ఇచ్చుకోనికి నేను కొట్లాడతాను. మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చే దాంట్లో కూడా చాలా మంది చెప్పుకుంటుంటారు, నాకు నేను సాటిస్ఫాక్షన్ అవ్వాలని నేను ప్రజల కోసం చేస్తున్నా అంటే, ఇప్పుడు నా ఒక్కని కోసం నేను బ్రతుకుతే ఏమొస్తుంది, నాకు అన్ని తెలుసు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా అని అంటారు కదా సార్. సో అట్లా మీకు ఏది సాటిస్ఫాక్షన్? మీరు ఇప్పుడు క్వశ్చన్ చేసే విషయంలో మీరు దేనిలో సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతున్నారు? నేను ఏ సబ్జెక్ట్ మాట్లాడినా, ఇన్నోవేటివ్ ఏది మాట్లాడినా కానీ కొత్త రకమే ఉంటుంది. ఒక వెరైటీ, నేను అందరు మాట్లాడేది మేము తీసుకోము. ఈ రోజు నేను ఉన్న రోజులు, ఈ రోజు ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని గురించి మాట్లాడాల్సిన బాధ్యత నా పైన, దానిపైన ఖచ్చితంగా మాట్లాడతాను. అది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది 101%, డౌట్ లేదు. ఓకే, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? గతంలో కూడా ఏమో డైరెక్ట్ చెప్తాను కొట్టింది, ఇప్పుడేమో తువాల పెట్టి కొడుతుండు. సో దానికి దీనికి ఏం డిఫరెన్స్? చెప్పు, సేమ్ చెప్పు. కాకపోతే గతోడు సొంత పార్టీ కదా, డైరెక్ట్ చెప్పందుకొని కొట్టాను. ఈయన సొంత పార్టీ కాదు కాబట్టి తువాల పెట్టి కొడుతున్నాం, కవర్ చేసి కలర్ గిటర్ వేసి రాజా చెప్పుకో, టవల్ కూడా టర్కీ టవల్ పెట్టి కొడుతున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు డివైడ్ అయినవి కాబట్టి కొత్తగా ఎన్ని ఏర్పాట్లు చేయాలి కదా. ఇవి తాత ముత్తాతల నుండి ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నాయి, అన్ని సరి చేసుకుంటూ పోతున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది? తెలంగాణ కావాలని పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఉచిత విద్య గాని, వైద్యం గాని, ఉపాధి గాని ఇవి కల్పించిండ్రా సార్ అసలు? అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అవినీతి ఉండే, తెలంగాణ వచ్చినాక దోపిడీ అయింది. డిఫరెన్స్ బిట్వీన్ అవినీతి అండ్ దోపిడీ ఏంటంటే, అవినీతి అంటేనేమో లెక్కలు 100 రూపాయలు ఇస్తే నేను నీకు 100 రూపాయలు సామాన్ తెమ్మంటే మీకు ఆ 100 రూపాయలల్లా 80 రూపాయలు సామాన్ తెచ్చి 20 రూపాయలు అన్న అడ్జస్ట్ చేస్తాం, అది అవినీతి. అదే 100 రూపాయలు ఇస్తే 100 ఎత్తుకపోతుంది చూసినావు, అది దోపిడీ. కనబడకుండా వస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతుంది దోపిడీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పుడు అవినీతి. అయితే ఈ కళాఖండాలు ఏవైతే కట్టినాయో ఇవన్నీ కూడా మన నిజాం గారు కట్టించినాయి. మీకు ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కట్టిండు, చార్మినార్ వాళ్ళు కట్టినాయి,
నీకు బొక్కలు దవాఖాన అంటే నిమ్స్ హాస్పిటల్ కట్టింది వాళ్ళే, ఉమ్, ఉస్మానియా కట్టింది వాళ్ళే, ఉమ్, క్యాన్సర్ హాస్పిటల్ కట్టింది వాళ్ళే, ఉమ్, మీకు నిజాం కాలేజ్ కట్టింది వాళ్ళే. ఉమ్, ప్రతి జిల్లాలలో మహబూబియా స్కూల్, మహబూబియా కాలేజీలు ఉంటాయి. ఇవన్నీ కట్టింది కూడా నిజామే. ఉమ్, హాస్పిటల్ కట్టింది నిజామే. ఉమ్, కాబట్టి ఎక్కువ శాతము ఆర్టీసీ తెచ్చింది నిజామే, బస్సులు తెచ్చింది నిజామే, కరెంటు తెచ్చింది నిజామే, ఉమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చింది నిజామే. ఇప్పుడున్న కంటోన్మెంట్ మిలిటరీ వాళ్ళని తీసుకొని వచ్చింది, టిప్పు సుల్తాన్ దాడి చేస్తుంటే తీసుకొచ్చి పెట్టింది కంటోన్మెంట్ నిజామే. ఉమ్, ఈరోజు హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ గా నిలబెట్టింది, నిలబడి గల కారణం కూడా నిజామే. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు గాడి గుడ్డు కాదు, ఉమ్, దానికి ఐటీకి వేసింది నేదురమల్లి జనార్దన్ రెడ్డి. ఉమ్, ఇది చరిత్ర. మీకు ఇవి కనబడతాయి కానీ ఉమ్, ఈరోజు రోడ్లు, బిల్డింగ్లు, అర్థమైందా, ఇవన్నీ కూడా రెగ్యులర్ గా అవి అభివృద్ధిలో భాగం జరుగుతూనే ఉంటాయి. ఉమ్, కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడా, గల డెవలప్మెంట్ అనంటే ఏం జరగలేదు. ఉమ్, అన్ని రొటీన్ గా జరిగేటే జరుగుతుంది. ఉమ్. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది దోపిడీ అవ్వడానికి తప్ప ఇక్కడ జరిగేదైతే ఏం లేదు అంటారు. అవగాహన ఒకటి. మనము ఎప్పుడైనా పెద్దగా విశాలంగా ఉంటేనే దాన్ని ఇది ఉంటది. అసలు తెలంగాణ ఎందుకు అడుగుతున్నా నాకు తెలియదు. ఉమ్, నా జాబ్ క్యాలెండర్ ఉండే నాకు తెలంగాణ. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉందా? లేదు. ఉమ్, నా తెలంగాణ ఉన్నప్పుడు నాకు టైంకు నా ఫీజులు వచ్చే, టైంకు రియంబర్స్మెంట్ అయ్యేది, నా దవాఖాన జర బరాబర్ ఉంది, అది బరాబర్ ఉండే, అవినీతి కూడా పెద్దగా లేకుండే. నా తెలంగాణ అప్పుల పాలు లేకుండే, ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు లేకుండే. ఈ రోజు నేను నా స్వయం పాలన, నా ఆత్మగౌరవం అని చెప్పేసి నేను నేను రాంగ్ ఎత్తిపోయి నా ఉమ్మడి కుటుంబంకి వెళ్ళి నేను వేరుపడి ఈ రోజు నేను ఏడుస్తున్నా, అక్కడ వాళ్ళు ఏడుస్తున్నా. ఉమ్, ఈరోజు ఎవరికి లాభం జరిగింది? ఉమ్. ఆంధ్రలో ఉన్న లాభం లాభం రెండు జరిగిందా? రెండు తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా నష్టంలోనే ఉన్నాయి ఇప్పుడు. ఇవాళ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఉమ్, రెండు రాష్ట్రాల రెండు ప్రజలు కూడా ఉమ్, ఈ రోజు మా రేటు పెంచిండ్రు. ఉమ్, మా రేట్ ఎంత పెంచిందంటే తెలంగాణ ఏర్పడక ముందు కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ ముందు కానీ నా ఓటు వాల్యూ 200 రూపాయలు ఉండే, ఇవాళ 2000కి తీసుకొని వచ్చారు. అంటే నా వాల్యూ 2000 రూపీస్ కు ఉమ్, ఈ రోజు ఈ డెవలప్మెంట్ తప్ప జరిగిన డెవలప్మెంట్ ఏం లేదు. ఉమ్, అక్కడ ఓటర్ను నీ ఓటుకి ఎంత ఇస్తున్నావు అని అడుగు, వాడు చెప్తాడు. ఉమ్, ఇక్కడ ఓటర్ నీకు ఏమి ఇచ్చినా అడుగు. ఉమ్. కానీ ప్రభుత్వం జరిగిన మేలు అక్కడోడు చెప్పలేడు, ఇక్కడోడు చెప్పలేడు. మేలు చేస్తే కదా సార్ చెప్తారు. ఇక ఉన్న పైసలన్నీ ఓట్లకి ఇచ్చినాక ఉమ్, మిగిలిన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ దోసుకొని వాడుకున్నాక ఇక ఏముంటాయి ప్రభుత్వం దగ్గర? ఉమ్, ప్రజల దగ్గర ఏముంటాయి? ప్రజలకు చేయడానికి ఏముంటాయి? ఉమ్, ఈరోజు వాళ్ళు ఒక ఉద్యమం చేపట్టిండ్రు, ఉమ్, దోచుకోవడం దానికోసం ఒక ఉద్యమం, ఉమ్. మహోద్యమం చేపట్టిండ్రు. ఓట్లు కొనుక్కోవడం. అంతే. ఎంతమంది వైద్యం అందక, ఎంతమంది ఈ రోజు రాంగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి ఇబ్బంది పోయి, ఎంతమంది ఈ రోజు రాంగ్ కార్పొరేట్ స్కూల్స్ కు పోయి ఇబ్బంది పడ్డారు, ఉమ్, ఎంతమంది ఈ రోజు ఇబ్బంది పడతారు అవుతా ఉన్నారు. ఉమ్, ఈ రోజు జనానికి మందు దాగిపించే ఉద్యమం చేపట్టింది ప్రభుత్వం. ఉమ్. కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కోసం పోరాడే నాయకుడు వస్తాడని మీరు అనుకుంటున్నారా? 1000% రావాలి అని నేను కోరుకుంటాను. ఉమ్, రావాలి ఉమ్, ఖచ్చితంగా. విద్య, వైద్యం అనేది ఏ రోజైతే ప్రజలకు అందుతుందో ఉమ్, అదే డెవలప్మెంట్, ఉమ్, అదే సివిలైజేషన్, ఉమ్, అక్కడికి వెళ్ళే మార్పు మొదలవుతుంది. ఈ రెండింటి పైన ఈ రెండు అందరి ద్రాక్ష లెక్క చేసి ఉమ్, ఎప్పుడు వాస్తవానికి అక్కడ దిక్కు ఆలోచన చేయరు, కానీ ఖచ్చితంగా వస్తారని నేను అనుకుంటున్నా. ఉమ్. ఎవరో రావడం ఎందుకు, నేనే ఆ నాయకుడిగా ఎందుకు మారకూడదు అని అనుకుంటున్నారా మీరు? అనుకోవచ్చు కూడా, తప్పేముందా? ఉమ్. నేనే మరి ఎప్పుడైనా మారచ్చు. క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసిరా సార్ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కోసం? నేను అది ఒకవేళ ఆలోచన చేయకుంటే నా జవాబులా ఆ పదాలు రావు కదా. ఉమ్, నన్ను ఏమైనా పథకానికే ఉంచుకున్నావు. నేను ఉచితాలకు సక్తు విరోధి. ఉమ్, ఎందుకంటే అది నా స్వాభిమానానికి, నా ఆత్మగౌరవానికి నాకు శత్రువాది. ఉమ్, నాకు నువ్వు భూమి, ఉమ్, నాకు భూమి ఎందుకు ఇస్తావు? దీని మీద నువ్వు పంట చేసి నువ్వు బతుకు, ఉమ్, అర్థమైందా? అని నువ్వు నాకు ఇయ్యి, ఉమ్, ప్రజలకు అన్నం పెట్టు, ఉమ్, అన్నదాతగా నేను ఉంటా, ఉమ్, అది నాకు హక్కు. ఉమ్, నువ్వు నాకు గిట్టుబాటు ఇది నా హక్కు. ఉమ్, నువ్వు నాకు ఫ్రీగా వృద్ధులకి అవి ఎవరి పైసలు అంటే ఈ రోజు ఈ 4 కోట్ల మంది ఉమ్, చెమట బిందువుల కష్టం నుండి వచ్చే పైసలు. కాబట్టి నువ్వు జాగ్రత్త. పెద్దోళ్ళకి ఉమ్, వైద్యానికి, వైద్య సదుపాయాలంది, విద్యా సదుపాయాలంది కొన్ని ఉంటాయి, ఉమ్, వాటికి ఇవ్వాలి. కానీ నేను ఫ్రీగా నువ్వు ఉత్తగానే తిరుగుపో అమ్మ, నీకు 5000 ఇస్తా, నీకు తులం బంగారం ఇస్తా. ఉమ్, తులం బంగారం ఇవ్వాలి మనం మన ఇళ్ళలోనే ఇచ్చలేని పరిస్థితి. ఎట్లా పెడతావు నువ్వు వాగ్దానాలల్లా? ఉమ్. సో ఇవన్నీ నేను చెల్లించలేను కాబట్టి మళ్ళీ గత ప్రభుత్వం మీద నెట్టేయచ్చు.
అంతే కదా, అంతే. అంతే. నువ్వు ఇయ్యలే, అవి ఎత్తిస్తావు, అది అసాధ్యం. ఈరోజు అబద్ధాలు చెప్పి నువ్వు వేసుకొని, నేను చెప్తున్నా, ఉచితాలు అనేది మనిషి యొక్క ఆత్మ గౌరవానికి అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మన ఆత్మ గౌరవం లేదు, అసలు మనిషే కాకుండా చేస్తున్నావు. అన్నిటికంటే బ్యాడ్ ఏంటంటే, ఇప్పుడు నేను భార్య భర్త ఇద్దరం కలిసి బస్ అంటే ఫంక్షన్ పోయి 1000 రూపాయలు కట్నం వేసే పైసలు నేను నా దగ్గర, కానీ బస్ ఎక్కి నా భార్య టికెట్ తీసుకునే దమ్ము నా దగ్గర లేకుండా నేనేమో అవునగా. ఫంక్షన్ పైన ఎక్కడ పోయినా 1000 రూపాయలు 500 కట్నమైన మనం పోతున్నాం, కాట్ చేస్తున్నాం, తిననీకో సినిమాకో దేనికో దానికి పోతున్నాం. దానికి ఖర్చు పడిన 1000 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 10 రూపాయలు నేను టికెట్ తీసుకునే దమ్ము లేదా నాకు ఉంటది. అంటే ఈ రోజు తెలంగాణ వాడిని ఎక్కడ పడేసినాను? ఇది ఆత్మగౌరవం ఇది? ఇది పథకం, ఇది పథకం అంటే రప్పించామంటారా? నేను హక్కు, తెలంగాణ ఎప్పుడు ఉద్యమం జరిగింది హక్కుల కోసం. అది వామపక్ష భావజాలంతోనే గాని, లేకుంటే మీరు అడవులలోకి వెళ్ళి అన్నలు జరిగిన ఉద్యమం గాని, ప్రతిదీ స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం. ఆ స్వేచ్ఛ హక్కులు అంటే ఇవే అనంటే వీటికి నేను వ్యతిరేకమే. ఇలా ఈ పథకం నాకు ఎందుకు అని ఆలోచించిన ప్రతి ఒక్కడు ఉన్నారు ఈరోజు. ఉన్నాయి కొంతమంది లేవనర్లు ఉంటారు, చాతగానలు ఉంటారు, ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు, బ్లైండ్ ఉంటారు, లేకుంటే ప్రత్యేక ప్రతిభావంతులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళకి 101% వాళ్ళ మందులకో మాకులకో వాళ్ళకు మనం సహాయం చేయాల్సిందే. అది ఈ 4 కోట్ల ప్రజల బాధ్యత. కాబట్టి మన డబ్బులకెళ్ళి పెన్షన్ ఇయనికి మేము 4 కోట్ల మంది ఒప్పుకుంటున్నాం. ఈ 4 కోట్ల మంది పైసలు ఎక్కడికి వస్తాయి? నేను టికెట్ తీసుకుంటూ వస్తాయి, నేను వస్తువు తీసుకుంటా, అవి నువ్వు టికెట్ తీసుకోవద్దంటే మరి నేను వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఇటు గవర్నమెంట్ కి నష్టమే, అటు వాళ్ళకి ఇచ్చే దాంట్లో మళ్ళీ అప్పే అవుతుంది. అంతే కదా. ఈ విశాలమైన ఆలోచన తీసుకురావాలి. మనం ఈ అంశాలని మాట్లాడుకుంటా పోతే, ఈరోజు హైదరాబాద్ రింగ్ రోడ్ మీద రోజు 5 కోట్ల రూపాయలు ఉంటాయి. ఐఆర్బి కంపెనీకి వెళ్ళిపోతున్నాయి. అవి కేసీఆర్ ఇచ్చేసాడు. అడ్వర్టైజ్మెంట్ మీద సంవత్సరానికి 500 కోట్ల వరకు హైదరాబాద్ మీదకి వస్తాయి. ఇవన్నీ కేటీఆర్ బాంబార్ది గతంలో ఇచ్చుకుంటూ, ఇప్పుడు రేవంత్ రెడ్డి తన తమ్మునికి ఇచ్చుకున్నాడు. 4 కంపెనీలు, నవనిర్మాణ కంపెనీ, ఆ కంపెనీ. ఈ విధంగా నేను ఆదాయాలు లేని మార్గాలు, భయంకరమైన ఆదాయాలు ఉన్నాయి. కానీ ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు రాకుండా ఈరోజు ప్రైవేట్ ఖజానాకు, గతంలో కల్వకుంట్ల ఖజానాకు, ఇప్పుడు అనుమూల ఖజానాలో పోతున్నాయి. కానీ నిజంగా ప్రజా ఖజానాకు వస్తే నీకు పథకాలే అవసరం లేదు, పథకాలే అవసరం లేదు, 101% అవసరం లేదు. సో ఇన్ ఫ్యూచర్ లో ప్రజల కోసం ఉపాధి, వైద్యం, అలాగే విద్య కోసం కొట్లాడే నాయకుడిగా అయితే బక్కా జడ్సన్ గారిని చూడొచ్చు. 100%. అంటే ఇప్పుడు ఎప్పుడు అమ్మ నేను చేప పట్టు నేర్పిస్తా. ఒకటి విద్య, వైద్యం, వీటి కోసం ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటది, కొనసాగుతూనే ఉంటది. అది ఎప్పుడు ఇయ్యాలాగలే, నిన్నాగలే, ఇయ్యాలాగలే, రేపు కూడా ఆగలే. మా శ్వాసలకు అంత. ఇంకా కొంతమంది చూస్తే సార్, రాజకీయ నాయకులు ఉన్నారు, దళితుల కోసం పోరాడుతూ పాదయాత్రలు చేసే వాళ్ళని మనం చూస్తున్నాం. డాక్టర్ విశ్వరాధన్ మహారాజ్ ఆయన దళితుల కోసం నేను పోరాడుతున్నా అని పాదయాత్ర చేస్తూ ఉంటారు. సో ఆయన కూడా ఇట్లనే ఉచిత విద్య, వైద్యం, ఉపాధుల కోసం ఆయన మాట్లాడుతుంటాడు ఆయన స్పీచ్లు చూస్తే. మరి అలాంటి వాళ్ళతో మీరు ఎప్పుడైనా ఏకీభవిస్తారా ఇన్ ఫ్యూచర్ లో? ఒకవేళ ఒకటి చెప్తా, ఎప్పుడు నా పేరు బక్క జడ్సన్, నా ఇల్లు ఆర్టీసీ క్రాస్ రోడ్, ఫ్లాట్ నంబర్ 207. అర్థమైందా? నా నేటివ్ వరంగల్. ఓకేనా? మా నాయన దేవయ్య, మా నాయన ఇల్లు ఊరవతలు ఉండేది. మా నాయన ఉన్న కాలనీ పేరు మహారాజుల కాలనీ అనగా వాళ్ళు మహారాజులు అయినరా? నేను విమర్శగా అంటలేదు. మహారాజు లెక్క ఆయన మారాలే. బోర్డు పెడితే మహారాజు లెక్క ఆ మనుషులందరూ మారాలి. నువ్వు బోర్డు పెట్టిన ఇప్పుడు మూసి ప్రక్షాళన లెక్క అన్నట్టు, మూసిలో 100 కంపెనీలకి వెళ్ళి వచ్చే కాలుష్యం అన్న కలుస్తుంది. కానీ మూసి ప్రక్షాళన ఎట్లనో ఈ బతుకుల ప్రక్షాళన అనేది జరగాలి. వీళ్ళందరినీ ఏ విధంగా నువ్వు తీసుకొని వస్తావు, ఏ విధంగా చూసినా నేను ఎందుకు వాళ్ళ లైన్లో నేను పోలేనంటే, నా మార్గం, నా సిద్ధాంతం, నేను మనిషికి వాల్యూ ఇస్తాను. మనిషి అనేటోడు కంప్లీట్ కింగ్ లెక్క కావాలి. కింగ్ లెక్క కావాలి. కానీ మనిషి అనేటోడు మృత తుల్యం లెక్క ఉండి ఈరోజు టైటిల్ మాత్రం కింగ్ అని పెట్టుకుంటే ఎట్లా? నువ్వు బంగారు కడం వేసుకో,
ఇత్తడి కరం వేసుకొని నేను ఎందుకు మెరిసే కడ బంగారం మెరుస్తుందా ఇత్తడి మెరుస్తుందా? నా పక్కన ఉన్న బంగారం వేసుకొని మెరిపిస్తారు, నాకు ఇత్తడి వేసుకొని ఆయన ఆయన ముందు నేను నవ్వులప్పాలు కాకుంటే ఏమైతే ఇది గోల్డ్ అంటే నమ్ముతాడా? నమ్మరు. పిచ్చోన్ లెక్క చూస్తారు, పిచ్చోన్ లెక్క చూస్తారు. ఇది గోల్డ్ అంటే పిచ్చోన్ లెక్క చూస్తారు, లైక్ కింగ్ అంటే పిచ్చోన్ లెక్క చూస్తారు. వీని బట్టలు ఇట్లున్నాయి, మాసిపోయిన ముఖం ఉంది, మాసిపోయిన గడ్డం ఉంది, ఇట్లుండేది అట్లుండేది, వీడు కింగ్ ఎట్లా అవుతాడు, ఇది కింగ్స్ కాలనీ ఎట్లా అవుతుంది అని అంటారు. కింగ్స్ కాలనీ అన్న అదే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? నేను ఆయన మీద అంటలేను, నేను వాస్తవం అని నేను వాళ్ళను అసలు వాస్తవికను రమ్మంటున్నా. ఇలా అసలు ఏది సాధ్యం అనే సాధ్యాలు రమ్మంటున్నా. ఈ రోజు ఎదురొచ్చే ప్రతి మనిషి కూడా, ఎదురొచ్చే మనిషి కూడా, ప్రతి ఇది కూడా వాళ్ళు చాలా వాల్యుబుల్, ప్రశస్తమైన వాళ్ళు. వాళ్ళకి ఆలోచన ఉంటది, వాళ్ళకి సూపులు ఉంటాయి, వాళ్ళకి బాధ ఉంటది, వాళ్ళకి పెయిన్ ఉంటది. నువ్వు అవన్నీ గుర్తించి వాళ్ళకు నువ్వు విలువనియాలి. విలువ అంటే నువ్వు టైటిల్ కాదు, టైటిల్ విలువ కాదు, వాళ్ళ దాంట్లో మార్పు అనేది తీసుకురావాలి. రియల్ నేను ఒకటి మనుషుల్లో మార్పు తీసుకురావాలి. నా చిన్నతనంలా ఊర్లల్లా ప్రతి ఇంటికి ఒక నక్సలైట్ ఉండేటోడు. మీరు అంటున్న దళిత వాళ్ళకి ఒక్కొక్క వాళ్ళకు 10 మంది నక్సలైట్ ఉండేటోడు. వాళ్ళు కాలు మీద కాలు వేసుకొని వాళ్ళ కుటుంబస్తులకు ఊళ్ళో పట్టేళ్ళు కూడా భయపెట్టారు. మీరు చరిత్ర వెనుక చూడండి, ఊళ్ళే పెద్ద పెద్ద దొరలు కూడా భయపడేటోళ్ళు, పెట్రోల్ పోసుకునేటోళ్ళు. మా అత్తగారు ఊర్లో కూడా మొత్తం వాళ్ళే ఉండేది. తర్వాత వీళ్ళందరూ ఆ నక్సలైట్లకు జాయిన్ అయ్యేటోళ్ళు ఎవరు ఎక్కువ? ఎవడైతే దోపిడీకి గురైతుందో, ఎవడైతే క్యాస్ట్ ఫీలింగ్ లో వీళ్ళు అనగదొక్కబడుతుండ్రో, ఎవరెవరైతే మరి దోపిడీని చూసి నిలవలేకపోయినరో వాళ్ళందరూ కూడా నిమ్న జాతులు, అస్పర్శులు. వీళ్ళే కదా మనంతా చేరింది. అక్కడ పోయినప్పుడు వీడు ఎట్లుంటాడు? కింగ్ లెక్క ఉంటాడు. దాని కింగ్స్ కాలనీ అంటారు. అప్పుడు తర్వాత ఎంఆర్పిఎస్ వచ్చింది. ఎంఆర్పిఎస్ వచ్చినాక నాకు కండువా చేసినావు, నాకు డైరీ ఇచ్చినావు, రిక్రూట్మెంట్ బంద్ అయిపోయింది, నక్సలైట్ తగ్గుకుంటూ వచ్చింది. ఇక నా పరిస్థితి ఏముంది? నాకు విభజన వచ్చింది, నాకు ఏబిసిలే అయినా, కానీ నేను ఎక్కడున్నా నా సోదరులు 5 గాంధీ భవన్లో కాలు పెట్టుకొని చచ్చిపోయారు. ఏమైంది వాళ్ళకు? ఇలా రిజర్వేషన్ 50 సంవత్సరాల రిజర్వేషన్, పెద్దపల్లి ఎస్ఎం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఈ రోజు ఇయాటికి అదే గుడిచెల వెంకట స్వామి వాళ్ళ ఇంట్లోనే నిలబడుతుంది. గడ్డం వెంకట స్వామి గారు నిలబడ్డారు, గడ్డం వివేక్ గారు ఎంపీ అయినారు, ఇప్పుడు వంశీ అంటే మనవాడు, అంటే 3 తరాలు ఎస్సీ క్యాస్ట్ తీసుకొని మీరు కూర్చున్నారు. ఎక్కడ మారింది మన బతుకు? ఎక్కడ ఉన్నాం మేము? మనం ఇన్ని నేను రిజర్వేషన్ ఒక దక్క పెట్టుకుంటే ఏ విధంగా ఇచ్చేస్తాం? కాబట్టి అమ్మ ఇవన్నీ ఎమోషనల్ స్పీచెస్. జనాన్ని ఉర్రుతారు, జనాన్ని వాస్తవంలో నిలబెట్టాలి, జనాన్ని వాస్తవంలో పెట్టాలి, జనాన్ని 101% వాళ్ళ వాల్యుబుల్ గా చూడాలి. నీకు పట్టం కడతారా కట్టరా డిఫరెంట్, కానీ నువ్వు వాస్తవం చెప్పిన రోజే నీ వెనక బహుజనం నడుస్తారు. బహుజన్ అంటే ఎస్సీ ఎస్టీ, బహుజన్ అంటే చాలా జనులు అన్నట్టు. వీళ్ళందరూ ఎప్పుడు నీ ఎంబడి ఉంటారు అంటే నిన్ను పూర్తిగా నీ వాస్తవికత వాళ్ళు తిరగాలి, నువ్వు నిజం చెప్తున్నాను నమ్మాలి. నేనే కన్విన్స్ కాలే. నేను ఒక మిత్రుడిని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తాను, నీ కడెం చూసినా ఇది చూసినా నీకేంటంటే నేను సో అన్నాను. నీ ఇల్లు ఎట్లయితావు నువ్వు అన్నా, నీ మాసిన గడ్డము తల సక్క లేదు, ఇది సక్క లేదు, ఎట్లున్నాయి అవతా ఇది అంటే ఎవరు నమ్ముతారు? నేను సో మీరు డైరెక్ట్ అడిగిండ్రు? నేను అన్నా, అమ్మ నేను ఎప్పుడు కూడా మీరు అడిగింది కాబట్టి నేను సబ్జెక్ట్ లో మాట్లాడినా. ఎప్పుడు కూడా నేను జనరలైజ్, నేను ఇప్పటిదాకా మాట్లాడేది కూడా అన్ని జనరల్. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ, ఈయన ఎస్సీ ఎస్టీ రియంబర్స్మెంట్ గురించి అడగాలి, ఎస్సీ ఎస్టీ ఖాళీల గురించి అడగాలి, ఎస్సీ ఎస్టీ ప్రమోషన్ల గురించి అడగాలి, సన్న బియ్యం గురించి అడగాలి. ఈయనకు ధరణి గురించి ఈయనకు ధరణి స్కామ్ టోటల్ గా బయటకు తీసింది నేను. టెరాసిస్ కంపెనీ అని మొదలు పెట్టి కాళేశ్వరం స్కామ్ ఎక్కడెక్కడ సెంట్రల్ జైలు కుదబెట్టిన డాక్యుమెంట్ బయటకు తీసింది. ఇవి ఈయనకేం పని, ఈయన సబ్జెక్ట్ కాదు కదా అంటారు. నువ్వెవరు రా, అమ్మ నేను ఆ లైన్లో ఉంటా, మీరు ఆ లైన్లో ఉండాలని కోరుకుంటాను. జడ్సన్ దానిలో పెద్ద మార్పు మీరు ఒక 2-3 నెలల్లో చూడబోతారు. అప్పుడు ఇంకో టైం అంటే నేను అప్గ్రేడ్ కాబోతున్నా, నేను అప్గ్రేడ్ కాబోతు. అట్లా సొసైటీని నిమ్న వీళ్ళను నువ్వు అప్గ్రేడ్ చేయి. నువ్వు నన్ను అవలపాలు చేయకు, నన్ను జోకింగ్గా చేయకు. నన్ను చూస్తే మీరు ఈ రాష్ట్రంలో నేను ఎవరిని అడుగుమన్నా, నేను ఎవరిని అడుగుమన్నా, జడ్సన్ ఒక పదవికి అమ్ముడు పోతాడా ఒక దీనికి, నేను ఎవరిని అడుగుమన్నా, మందకృష్ణ మాదిగాను మీరు అన్న పేరు విషాదాలను అడుగుమనలే, మీనాక్షి నటరాజన్ పోయి అడుగుమన్నా, ఇంకోటి ఎవరిని అడుగుమంటున్నా, రాష్ట్ర డీజీపీ గారిని పోయి అడుగుమంటున్నా.
ఇంకోటి ఎవరిని అనుకుంటారు, చీఫ్ సెక్రటరీ గారిని అడుగుమంటారు. అదంతా అవకాశం అంటే ముఖ్యమంత్రి కూడా అనుకుంటారు. నన్ను కేటీఆర్ నా ఎవరినైనా అడిగింది, నన్ను కొనే దమ్ము ధైర్యం వాళ్ళ దగ్గర ఉందా, నా గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఈ రోజు ఉన్న గవర్నమెంట్ కి మీరు ఇది సవాల్ విసురుతున్నారు. సవాల్ అంటలేనమ్మా, ఎప్పుడైనా నేను కరెక్ట్ ఉంటే వాళ్ళు మాట్లాడలేరు అంటున్నా. నేను నేనైతే అప్పుడు అసలు అది నేను కింగ్స్ ఖాన్ అని అంటే ఎప్పుడు అంటారు, కింగ్స్ ఖాన్ ఎప్పుడు కింగ్ లేకుంటే కింగ్స్ ఖాన్ అంటారు. నేను చెప్పేటి అని పెద్ద తలకాయలు, పెద్ద తలకాయలు నా గురించి చూపియనికి, నా మీద ఏలెత్తి చూపియనికి అవకాశం లేనప్పుడు నేను కింగ్ నే. ఆ విధంగా నువ్వు మనిషి అనేటువంటి మారాలని చెప్పి నువ్వు కోరుకోవాలి. ఇవాళకి నేను ఇంకా గుంపు ఎందుకు మెయింటైన్ చేయనంటే ఆ గుంపు ఆ క్వాలిటీస్ వచ్చిన రోజు వాళ్ళే వచ్చి కలుస్తారు. ఆ క్వాలిటీస్ వచ్చిన వాళ్ళు కలుస్తారు. ఆల్రెడీ ఒక గుంపు ఉంది, ఆల్రెడీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక గుంపు ఉంది, ఒక గుంపు తయారైంది. వాళ్ళు నిజంగా కింగ్స్ లెక్క తయారైండ్రు, కానీ వాళ్ళని ఇంకా మీకు కనబడతలేదు. వాళ్ళను నేను త్వరలో ఇంట్రడ్యూస్ చేస్తా. వాళ్ళు ఎంతమంది ఉంది తెలుసా, మీరు అనుకుంటారు ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, లక్షల మంది కింగ్స్ ఉన్నారు. ఒరిజినల్ కింగ్స్, వాళ్ళ క్యారెక్టర్ల కింగ్స్, వాళ్ళ మాటల కింగ్స్, వాళ్ళ బట్టల కింగ్స్, వాళ్ళ స్టైల్ల కింగ్స్, వాళ్ళ పేదరికంలో ఉన్న ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న కింగ్స్ లెక్క కనబడతారు. కింగ్స్ కాలనీ అంటే ఏందో, కింగ్స్ అంటే ఎవరో నేను కొద్ది రోజులలో ఖచ్చితంగా వాళ్ళు ఎవరో నేను చూపెడతా. వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ప్రతి జాగాలలో ఉంటారు. వీళ్ళే నా కింగ్స్ అని మీరు తెలుసుకుంటారు. సో అతి త్వరలో ఇవి చూడబోతున్నాం మేము. ఖచ్చితంగా మీరు అందరు చూస్తుండ్రు, కానీ వాళ్ళ కింగ్స్ అని తెలియదు. ఆ కింగ్స్ ఎవరో నేను పరిచయం చేస్తా. మీరు అనుకుంటున్నారు, మీరు ఇద్దరు కడాలేసి వాడలలో బోర్డులు పెట్టి ఇది కింగ్స్ కానీ ఇది కింగ్స్, ఇది కింగ్స్ క్రౌన్ అని కాదు. నేను ఒరిజినల్ కింగ్స్ చూపెడతా. వాళ్ళు మీకు కనబడతలేరు, నేను వాళ్ళని చూపెడతా. మీరు వాళ్ళని చూసుకుంటే తిరుగుతున్నారు. వాళ్ళ కింగ్స్ క్వీన్స్ అని మీకు తెలియదు. కింగ్స్ క్వీన్స్ ఎవరో నేను ఇంట్రడ్యూస్ చేస్తా. వాళ్ళు ఉన్నారు, కానీ నేను మీకు చూపిస్తా. మీ కళ్ళ ఆవక్క అయితే రేపు వాళ్ళతోనే నేను యుద్ధానికి పోతా. సో అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పిలో ఉండి ఇప్పుడు బిఆర్ఎస్ లకు వచ్చేసి, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అది చేయడం కరెక్టే అంటారా? అమ్మా, ఆర్ఎస్ ప్రవీణ్ అన్న వరంగల్ ఓఎస్డి గుండా పంచలి నాకు తెలుసు. ఆయన సిద్ధాంతాలల్లా నాకు ఒక లైన్ నచ్చిన సిద్ధాంతం ఏంటంటే, మావో జడేంగ్ ఒక మాట అంటారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు. ఆయన కొటేషన్లు ఏంటంటే, మనిషి అనేటోడు అంటే ఆయన లైన్ అంతా దళిత్ సైడే ఉంటుంది. వీళ్ళు ఆర్థికంగా స్ట్రాంగ్ కావాలి అయిన రోజే ఇదనంట. దానికోసం ఆయన పవర్ ఎట్లా వస్తుందో పవర్ దిక్కుపోతారు, అట్లా తప్పేం. రేవంత్ రెడ్డి 4 పార్టీలు మారిండు, 4 పార్టీలు మారిండు. ఆయన ముఖ్యమంత్రి అయిన ఆయనకు లేని తప్పు. ఈయన బిఎస్పీ పెట్టి సొంత పార్టీ పెట్టి ఏ పార్టీకైనా పోతాడు, స్వేచ్ఛ. ఆయన గెలిచినాక పోతే మనం రాళ్ళందుకొని కొట్టాలి. ఇలా దళిత సమాజం అంటే నేను దళితుల కోసం పోరాడుతున్నా, దళితుల సైడ్ ఉంటా అని చెప్పేసి దళిత పార్టీలోకి వచ్చి దాని తర్వాత మళ్ళా అదే దొరల దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం మేము. ఏది దళిత పార్టీ కాదు, దేనికి కూడా ఐడియాలజీ ఉంది. ది బెస్ట్ ఐడియాలజీ అంటే దళిత్ అంటే కాంశీరామ్ ఉన్నంత వరకు బిఎస్పి, కాంశీరామ్ పోయిన తర్వాత అది మనువాద పార్టీ అయిపోయింది. మాయావతి గారు తీసుకుపోయి బ్రాహ్మణుల చేతిలో పెట్టేశాను. బిఎస్పి నో మోర్ ఇది, అందుకనే ఓట్లు పడతలేవు. రెండవది, కాంగ్రెస్ పార్టీ దళిత్ దానికి అత్యంత దగ్గర ఐడియాలజీ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు లోపల కాకి చెడ్డి వేస్తుండ్రు, ఆర్ఎస్ఎస్ చెడ్డి వేసి బయట ధోతి కట్టేట వరకు వాళ్ళ ఐడియాలజీ జనానికి అర్థమైపోయింది. ఈ రోజు ఒక వర్గానికి మందన్న జగన్నాథం ఉందే లేడు ఆయన. ఈ రోజు ఒక వ్యాక్యూమ్ ఉన్నది, ఆ వ్యాక్యూమ్ నేను ఎందుకు రిప్లేస్ చేయొద్దు అని అన్నాను. నేను 101% అమ్మా. ఒకటి, వీళ్ళంతా అప్కమింగ్ పొలిటీషియన్స్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయన చీఫ్ మినిస్టర్ కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఆయన కష్టపడి ఆయన ఐపీఎస్ దాకా పోయాడు. ఆయన అట్టనే ఉంటే డీజీపీతో ఉంటే కొంతమంది చేస్తారు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది అంటే అది ఎస్టీ సప్లాన్. ఆ సప్లాన్ తీసుకొచ్చింది మళ్ళా దామోదర్ రాయనరసింహ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఆయన ఒక దగ్గరికి పోయి ఒక మంత్రి అయితా, ఒక బిఆర్ఎస్ పోతా, ఒక మంత్రి అయితా నేను పోయి అని రేపు ప్రభుత్వం వస్తుంది. అలా పోవడం తప్పేమున్నది, అలా తప్పు పడాల్సిన అవసరం మనకి లేదంటారా? అంతే కదా. ఈ రోజు ఆయన సొంత మనల్ని అందరినీ తీసుకుపోయి బిఎస్పి పార్టీ అనేది
ఈ బుర్జువా ఇవన్నీ కూడా బుర్జువా పార్టీలే. నేను అలా తీసుకుపోయి నేను ఇచ్చేస్తా అది చేస్తా అని ఒకవేళ గెలిచిన తర్వాత మనం మోసం చేస్తే 140% ఇది. ఆయన గెలిచినాక మోసం చేయలే. ఆయన ఉన్నాక ఆయన ఓడిపోయాడు, నీకు ఓట్లు వేయలే, నేను అక్కడ పోతే గెలుస్తానని పోయిండు, తప్పేమున్నది? బిఎస్పీలో ఆయన 20 ఏళ్ళున్న ఎమ్మెల్యే గారు రాసుకోండి మీరు, పోయిన వయసు మళ్ళా రాదు. అంటే ఆయన ఒక నేను రాజకీయంగా ముందుకు పోవాలి, నేను బ్యూరోక్రసీతో నేను ట్రై చేసిన ఇంతవరకు అయింది, రాజకీయంగా ముందుకు పోయి ఇంకా కొంచెం చేస్తా అనే ఆలోచన చేసి అక్కడికి పోతుండొచ్చు. నేను ఆయన పదవుల మీద వ్యామోహంతో వెళ్తున్నారా, లేకుంటే ఆయన ప్రజల కోసం పోరాడడానికి నాకంటూ ఒక అధికారం కావాలని వెళ్తున్నారు అనుకోవచ్చు? ఆయన ఇప్పుడు పోయిందంటే పదవి కోసం, అది ఎవరు కాదన్నారు. నీకు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోయిందని అంటేనే నెక్స్ట్ అది రూలింగ్ లో కాదు, పదవి కోసమే. ఆ పదవి తెచ్చుకున్న తర్వాత ఒకవేళ జనానికి ఉపయోగపడతారు. ఆయన ఐపీఎస్ దాకా అయితే చాలా మంది ఎన్కౌంటర్ కాకుండా ఆపేండు, నాకు తెలిసిన వాళ్ళని. వరంగల్ కొంతమంది ఎన్కౌంటర్ చంపినట్టుగా నాకు తెలిసినట్టు ఎన్కౌంటర్ కాకుండా కాపాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాటి వరంగల్ ఇవాళ బతుకున్నారు, ఆన్ గ్రౌండ్ ఉన్నారు ఇవాళ. కాబట్టి నేను అందులో కొన్ని చూస్తా. ఆయన కొన్నిసార్లు నాకు డిబేట్స్ అయినాయి, నేను కొన్ని పాజిటివ్ థింగ్స్, ఎందుకంటే అందరూ ఐపీఎస్ అక్కడ దాకా పోలేరు, నాకు అవకాశం వచ్చింది, ఇంకో ప్రయత్నం నేను చేస్తా అంటాడు, చేయండి, తప్పేమున్నది? ఈరోజు అమ్మ దరిద్రం ఏంటంటే, మన భావ దరిద్రం అంటే నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి అంటోడు రెడ్ హ్యాండెడ్ గా దొంగతనం చేసుకుంటా దొరికిండు. రేవంత్ రెడ్డి కాబట్టి ఎవరు ఏమంటే, అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లా దొరికితే ఫస్ట్ దళితులే చంపెట్టారు. రేవంత్ రెడ్డి దొంగతనం చేస్తే నేను ఒప్పుకుంటా, ఈ తెలంగాణకు ఒక పాస్పోర్ట్ బ్రోకరు, ఒక దుబాయ్ శేఖర్ అంటే వాడు ముఖ్యమంత్రి అయితే నేను ఒప్పుకుంటా, ఒక ఓటుకు నోట దొంగ రెడ్ హ్యాండ్ దొరికినోడు ముఖ్యమంత్రి ఒప్పుకుంటా. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ అనేటోడు పార్టీ మారితే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను? వాడు నా ఓడు కాబట్టి. ఎందుకంటే క్యాస్ట్ హీలింగ్స్ నా ఓడు అంటుండేది, బయటోడు కాదు. నా ఓడు ఒప్పుకోడు, నా ఓడు అంటాడు, నా ఓడు కానీ వీల్లేదు. ఒక దామోదర్ రాయ నరసింహ అంటే ఆయన ఈరోజు ప్రత్యేక తెలంగాణ కోసము సోనియా గాంధీ ముందు, మన్మోహన్ సింగ్ ముందు, ప్రణబ్ ముఖర్జీ ముందు ప్రజెంటేషన్ ఇచ్చి తెలంగాణ పట్టుకొచ్చిండ్రు. ఆయన గురించి తెల్లారి రాళ్ళెత్తి పోసేది ఎవరు? బాబు జగజీవన్ రామ్ కాలేజ్ దేనికోసం పెట్టింది ఆయన? వాళ్ళ ఆయన ఆ కాలేజ్ పెట్టకుంటే వాళ్ళ ఆయన ఇంకా 10 ఏళ్ళు మంత్రి అయ్యేటోడు. ఈయన ఎస్సీ ఎస్టీ సప్లై ప్రవేశపెట్టకుంటే ఇంకా 10 ఏళ్ళు బతికేటోడు, 10 ఏళ్ళు గెలిచేటోడు, ఇంకా వరుస పెట్టోడు కొట్టిరు. ఈయన విమర్శించింది ఎవరు? ఈయన మీద రాళ్ళు వేసిపోయింది ఎవరు? వేరేవాడు కాదు. మన ఓటుకు నోటు దొంగ వేసినా మేము ఊపుకుంటాం, మమ్మల్ని కొట్టినా ఊపుకుంటాం, మా భూములు గుంజుకున్నా ఊపుకుంటాం. కానీ వీడు మాత్రం పార్టీ మారనీకి వీల్లేదు, వీడు మా మంచి చేస్తే వీల్లేదు, వీడు ఇట్టనే ఉండాలి వీడు అని రాళ్ళేసి మోసేది మన సంఘ నాయకులే, మన సంఘ పెద్దలే. వీళ్ళేం కాదు, వీళ్ళు జీవితాంతం పాదయాత్ర చేస్తారు, కాళ్ళ నొప్పులు వస్తాయి, కానీ వీళ్ళు పీకేది ఏం లేదు, పొడిచేది ఏం లేదు, వీళ్ళు ఆడనే ఉంటారు. కానీ చేసేటోళ్ళని మాత్రం రాళ్ళెత్తి పోసుకుంటా, స్పీచ్లు ఇచ్చుకుంటా ఈ రోజు తిరుగుతారు. దళిత నాయకులం అంటూనే ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే నేను చెప్తున్నా కదా, ఇవాళ నేను వీళ్ళు చేసిన చిన్న పని. ఈ రోజు వచ్చే తరాల ఎస్సీ సప్లై చాలా పెద్దది. అది రాత్రి 2 దాకా ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఇదే ఎస్సీ వర్గీకరణ కోసము ఆయన అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చింది. మొన్న అసెంబ్లీ ప్రెసిడెంట్ దామోదర్ రాయ నరసింహనే, ఆయన మీద ఎన్ని రాళ్ళేసి ఎన్ని రప్పలేసాను. ఈ రోజు గాంధీ దవాఖానా పోయి చూడు, ఉస్మానియా గాంధీ ఏ వసతులు లేకున్నా ఉన్న దాంట్లో మంచి వసతులు అందించే ప్రయత్నం చేస్తాము. నేను హాస్పిటల్ పోయి చూడు, ఇవాళ ట్రాన్స్ఫర్స్ పెద్ద మనలో పోయి ఈయన ట్రాన్స్ఫర్ చేయి, ఆదిలాబాద్ ఉండొస్తారు మనోళ్ళు, ఆదిలాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయని ఆయన తీసి ముఖం మీద విసిరేస్తాడు. ఈయన పైసలు మాట్లాడుకుంటాడు, చెయ్యడు. ఆదిలాబాద్కి వెళ్ళి వస్తే మరి ఆదిలాబాద్ లో ఎవరు ఉంటారు? ఎస్టీలు ఉంటారు. మరి వాళ్ళు వైద్యం ఎవరైనా తీయాలి, వైద్యం ఎంత? ఈ పైరోలు పట్టుకపోతారు, చేయకుండా ముఖం మీద కొట్టు. అర్థమైందా? అంటే ఈ రోజు ఉన్న దాంట్లో మంచి చేసే ప్రయత్నాలు చేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ అనేట ఆయన మనకు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఆయనతో మంచి ఎట్లా చేయించుకోవాలని నేను ఆలోచించాలి. ఆయన చెడ్డోడు కావచ్చు, ఆయనతో మంచి పని చేపియాలి మనం. ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ మన దగ్గర మన దాంట్లో ఒక లీడర్షిప్ ఇవాళ దాకా 75 సంవత్సరాలు ఇంత జనాభా పెట్టుకొని ఇవాళ వరకు ముఖ్యమంత్రి ఎందుకు కాలేనా? ఇవాళ దగ్గర ఒక హోం మంత్రి ఎందుకు కాలేనా? ఇవాళ దగ్గర ఒక రెవెన్యూ మంత్రి ఎందుకు కాలేనా? ఇవాళ నీ బతుకంత సోషల్ వెల్ఫేర్ మంత్రి అన్నారా? నీదేంటి నీది? సో ముందు దళిత నాయకుల సంఘాలలో ఉన్న నాయకుల ఐడియాలజీ నక్సలైట్ల అడవిలో పోయినప్పుడు, అడవిలో పోయిన అన్న అనేటోడు ఆడ అడవిలో
రెడ్డి, వెలమ, బ్రాహ్మణ్, ఒక ఆర్కే, ఒక గణపతి, ఒక మొన్న లొంగిపోయిన వీళ్ళందరూ కూడా ఒకటే లైన్ లో తీసుకొని ఒకటే గిన్నెలు వండుకొని ఒకటే గిన్నెలో తిన్నోళ్ళు అక్కడ గౌరవంతో ఉన్నారు. ఇలా సొసైటీలోకి వచ్చి వాళ్ళు ఏమైనారు? ఈ సంఘాలు పుట్టినాక దళితునికి విలువ ఉందా గ్రామాలలో? ఇవాళ నేను బోర్డు వేసుకొని తిరుగుతున్నా, ఒకడేమో పేరు పక్కన టైటిల్ వేసుకొని తిరుగుతాడు, ఒకడేమో కడం వేసుకొని తిరుగుతాడు. నా టైటిల్ ఏంది, నేనేంది, నాకున్న వాల్యూ, నీకు విలువ ఉందా ఎక్కడన్నా? నీ వాల్యూ ఏంది, నీ విలువ ఏంది? ఈ రోజు నువ్వు అప్గ్రేడ్ అయినావా? నువ్వు ఏ విషయాలు అప్గ్రేడ్ అయినావు? నువ్వు మన లీడర్షిప్ ను చూసుకొని అంటే మనమే అప్గ్రేడ్ కాంది, ప్రజలకు ఏం చెప్తామని అంటున్నారు మీరు. అమ్మా, మొన్న ఒక సోషల్ వెల్ఫేర్ మంత్రిని ఇంకో మంత్రి దున్నపోత అనేది అన్నాడు. నేను స్పందించిన మాట్లాడినా దాని మీద. అయ్యాల మంత్రి కూడా బయటకు వచ్చి నన్ను అన్నాడు, బాధపడ్డాను. నువ్వే బాధితులు అయితే మరి ఎట్లా? మిగతా ప్రజలకు ఏం? మనం ఎప్పుడు కొన్ని ఐకాన్స్ ఉంటాయి, వాళ్ళ ఐకాన్స్ ఎప్పుడు మన సొసైటీకి హీరో లెక్క చూపించాలి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇస్ ఐకాన్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మమ్మల్ని మోసం చేసిండు, మమ్మల్ని మనం దగా చేసిండు, ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో పోయిండు, ఆ దురత్వం చేతులు కలిపిండు అని చెప్పేసి నీవు ఆ మనిషిని సొసైటీలో వీక్ చేసే బదులు ఇలా న్యాయం చేయలేకపోయిండు, ఇలా గెలవలేకపోయిండు, ఇంత పాదయాత్ర చేసినా ఈయన సపోర్ట్ రాలేకపోయింది, అలా పోయి గెలిచి మా సమాజాన్ని మా లీడర్షిప్ ప్రూవ్ చేసుకుంటాం. రేపటి దినాన హోం మంత్రి అవుతారు, రెవెన్యూ మంత్రి అవుతారు, మా భూమి బాపత్ తెచ్చుకుంటాం. పాజిటివ్ ఎట్లున్నాయి? దామోదర్ నరసింహ తెలంగాణ కోసం మాట్లాడి నాట్ ఓన్లీ దళిత్ లీడర్, ఆయన తెలంగాణ కోసం ప్రజెంటేషన్ ఇంత మంది ఉన్నా గానీ, సురేష్ రెడ్డి ఉంటే, బత్తి విక్రమార్క, పెద్ద పెద్దోళ్ళు చాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నా, జానారెడ్డి ఉన్నా, కానీ మా దామోదర్ నరసింహ పోయి ఇచ్చిండు. మేము ఇస్తే వచ్చిన తెలంగాణ, రేపు ఈ తెలంగాణ మాదని చెప్పి ఆయన ముఖ్యమంత్రి ఇవ్వాలి, లేకుంటే ఆయన హోంమంత్రి ఇవ్వాలి, ఆయనతో మేము నిలబడతాం. ఈ రోజు వైద్యశాల మేము మాట్లాడుకుంటాను, నువ్వు గల్లా కొట్టి ఎందుకు మాట్లాడు? నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేదని, ప్రమోషన్ నువ్వు తీసుకుపోయి పై రోజు రాళ్ళేసి కొడతావు నువ్వు. ఆయన మాది కూడా కాదని తిరుగుతావు నువ్వు, ఇలా మా మాది కూడా కాదని చెప్పి కట్టలు కట్టుకొని తిరుగుతావు. ఇదా మీ చిల్లరతనం? చిల్లర రాజకీయ. అమ్మ, నువ్వు చెప్పే మీద నా ముందు కూర్చోబెట్టుకొని ఎవరు మాట్లాడే స్థాయిలో లేరు ఈరోజు. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటో నిలబెడితే ఇవాళ దాకా సర్పంచ్ వార్డు మెంబర్ కూడా గెలవలేకపోతుంది. ఏం లాభం? మీరు రాజ్యాధికారం అనే అబద్ధం చెప్పి, ఆత్మగౌరవం అనే అబద్ధం చెప్పి, ఆత్మగౌరవ స్లోగన్తో చెప్పి ఈ రోజు ఎవరినైతే ఏ బిడ్డలైతే చంపుతా ఉన్నారో, ఏ మిషనరీ అయితే చంపుతా ఉన్నారో వాళ్ళని పోసులు కౌగిలించుకొని ఏడిపెట్టాడు. ఒక సంఘ నాయకుడు, ఒక మేధావమ్మ మోడీ, నరేంద్ర మోడీ కౌగిలించుకొని కాళ్ళు మొక్కినోడు. ఊళ్ళో ఎంతమంది చంపుతున్నారు, ఎంతమందిని ఉచ్చగొట్టకొస్తున్నారు? దళితుల బతికేంది బీజేపీ ప్రభుత్వాలు ఉన్న కాడ. ఇవాళ మీరు మీ సంఘాలు ఎవరైతే మోస్తున్నారో, కౌగిలించుకుంటున్నారో, ఈ రోజు వాళ్ళతో మీ చేతులు కడుతున్నారో, మీ పరిస్థితి ఏంది ఈ రోజు? అంటే బీజేపీ ప్రభుత్వంలో దళితులకు చోటు లేదంటారా? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, జరుగుతుంది ఏంది నార్త్ ఇండియాలో. ఇవాళ ఇక్కడ మన కర్ణాటకలో జరుగుతుంది ఏంది, ఇవాళ తెలంగాణలో మనకు కొంచెం స్వేచ్ఛ దొరకగానే మనం మాట్లాడే పరిస్థితి ఏంది? నువ్వు చూసుకొని పోయి ఆయన కలుస్తావు నువ్వు. కాబట్టి ఇవాళ నాకు జరిగిన ఉపయోగం ఏందో నాకు కనబడతలేదు. నాకు ఏదేమున్నామా, మనము ఒక ఫిగర్ పెరిగినప్పుడు వాళ్ళ వాల్యూ మనం కాపాడుకోవాలి. నేను నీచంగా నేను నా వాల్యూస్ మీరు అడిగిన ప్రశ్నకు చాలా హుందాగా జవాబు చెప్పినా కానీ నేను దిగజారి ఇయ్యలే. నేను దిగజారి వాళ్ళ స్థాయికి పోయి నేను ఇయ్యాలి. అదే ఎందుకంటే వీళ్ళని కూడా గౌరవంగానే మాట్లాడలే కాబట్టి. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లూజర్స్ గా ఉంటుంది. కానీ వాళ్ళను మన ఎగ్జాంపుల్స్ పడారు. అరే ఒక ఐఏఎస్ అట్లా ఉండరు, మీరు కూడా అట్లా కానీ మన పిల్లలకు చూపియాలి. వాళ్ళ లెక్క కావాలని మీరు చూపియాలి. తప్పేముందమ్మా? 4 పార్టీలు మారినోడు, దొంగతనం దొరికినోడు ఈ రాష్ట్రం. మొన్న ఎవరో మన శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ అవుతుండో, ఆయన రౌడీ, ఆయన ఆర్కిటెక్ట్. నేను డైరెక్ట్ అన్నా, అంటే ఈ రాష్ట్రంలో పాస్పోర్ట్ బ్రోకర్లు, దుబాయ్ షేకర్లు, ఓటుకునోటు దొంగలు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఒక బహుజన బిడ్డ, ఒక బీజేపీ బిడ్డ కొడుకు ఎమ్మెల్యే కావద్దా ఈ రాష్ట్రానికి అన్నా? టిఆర్ఎస్ సవాల్ చేసిన బహుజన బిడ్డ ఆయన ఒక్కడే ఉండు కదా, ముగ్గురు నిలబడితే. అంటే ఇన్నర్ గా మీరు కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారా? కాంగ్రెస్ అని కాదమ్మా, అక్కడ నిలబడి అంతే కదా. నేను ఎవరికి నువ్వు నన్ను ఎందుకు ముద్ర వేసినావు? నువ్వు ఈయన ముద్ర ఎందుకు వేయవు? నువ్వు ఇవాళ మనం దొంగ రాష్ట్రం. అదే ఒక ముఖ్యమంత్రి సీట్ లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికి ఉంటే వాళ్ళని ప్రశ్నించారు, విమర్శించారు. కానీ ఇప్పుడు ఒక బహుజన బిడ్డను నిలబెడితే ఎందుకు క్వశ్చన్ చేస్తారు? అంతే కదా, అంతే కదా. కాంగ్రెస్ అని అంటే నేను నిలబడ్డాను, అభ్యర్థి. ఒక మనిషి అనేది వాల్యూ అంటున్నా. ఒక మనిషిని నువ్వు మాట రౌడీ షీటర్ మరి నువ్వేంద్రా? ఒక మనిషి ఏళ్ళ మీద ఒక చూపెట్టేటప్పుడు 10 ఏళ్ళు నా దిక్కుంటాయి.
అర్థమైందా? నేనేంది, నేను ఎవరికి టికెట్ ఇచ్చి నేనేంది, ఉమ్, నువ్వేమని నీకు. ఉమ్, నేను సపోర్ట్, నేను మనిషి గురించి చెప్తున్నా. ఎవరినైనా అది ఆర్ఎస్ ప్రవీణ్ కానీ, దామోదర్ రాయలసీమ కానీ, నేను వీళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళతో నేను ఇద్దరు ఎందుకు చేస్తాను, ఆ స్థాయికి మనం పోడు చాలా కష్టం. మనం ఉమ్. అంత నాలెడ్జ్ సంపాదించే ఆ కష్టం. స్థాయికి పోయినప్పుడు అడగాలి. అంతే కదా, అంతే కదా. వాళ్ళు చాలా అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ పుస్తక పఠికమ కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ చాలా హై ఉంటాయి. ఉమ్, కాబట్టి అక్కడికాకపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినా మనకే పని చేయాలి కదా, ఉమ్, మనమే కదా పోయేది. అంతే. ఆయన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కదా ఉంటే, ఉమ్, మనోళ్ళే కదా పోయి కలిసింది. ఏమన్నా పేరు పోయి కలిసిండ్రా? ఉమ్, మనోళ్ళే కదా సీట్లు అది తెచ్చుకున్నారు, అది తెచ్చుకున్నారు. చికెన్ సప్లై, వెజిటేబుల్ సప్లై, వెల్డింగ్, నాకు తెలియదు ఎవడెవడు కాళ్ళు తెచ్చుకోండి ఉమ్, అన్ని వీళ్ళే కదా బాగుపడ్డది. ₹4 వచ్చినాయి కదా ఉమ్. మరి. దోపిడీ చేసి కాదు, వర్క్లు ఇచ్చిండు. ఉమ్, ₹4 మీరు సంపాదించుకోండి, మా వాళ్ళ సేవలు అంతే ఉమ్, అట్లా చేసిండు. తప్పేముంది? ఉమ్, కాబట్టి నేను ఎప్పుడైనా వీళ్ళ గురించి నేను పాజిటివ్ గా, వాళ్ళకి అవకాశమే రాలేదు. ఉమ్, వాళ్ళు పోకముందే కాలు బట్టి గుంజబడితే ఉమ్, గ్రేట్ అనుకుంటా. అంటే నాకు అది పెద్ద సబ్జెక్ట్ వచ్చింది, నేను పెద్ద నాలెడ్జ్ సంపాదించిన, నేను పెద్ద చాలా గొప్ప ప్రశ్నలు అడుగుతున్నాను వీళ్ళు అనుకుంటారు. అది మన స్థాయి దిగజారు ఉమ్. తప్ప ఇదేముండదు. సో చూసాం కదా, ఇవాళ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ కొత్త విశేషాలతో అప్గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ ఇదే స్టూడియోలో ఇంటర్వ్యూ చేద్దాం బక్క జడ్సన్ సార్ని. అంతవరకు చూస్తూనే ఉండండి. మళ్ళీ